హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో ఈ సీజన్ మొత్తం మీద హైలైట్ వీడియో అవ్వబోతుంది. దాంతోపాటుగా ఈరోజు ఎపిసోడ్ ఈ సీజన్ మొత్తం మీద వన్ ఆఫ్ ద హైలైట్ ఎపిసోడ్స్ అవ్వబోతుంది. ఎంత హైలైట్గా ఉందంటే ఎపిసోడు హౌస్ మొత్తం వర్సెస్ మణికంఠ, క్లాన్ మొత్తం వర్సెస్ మణికంఠ అయింది. మామూలు రచ్చ రచ్చ గొడవ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చోడైపోయాడు మణికంఠ. లిటరల్గా పిచ్చోడైపోయి నేను ఎలిమినేట్ అయిపోతా అనేటట్టుగా మాట్లాడుతున్నాడు. నేను ఎలిమినేట్ అయిపోతాను, నేను పిచ్చోడిని అయిపోయినా, నాకు అర్థం కావట్లేదు. ఆ పిచ్చోడు అయిపోయాడు అనే దానికి టీం పిచ్చోడిని చేసింది నేను తమ్ముళ్ళలో పెట్టాను చూసారా, దానికి జస్టిఫికేషన్గా మాటలు మాట్లాడతాను, దాని రిలేటెడ్గా మాట్లాడతాను. సోనియా ఏంది, సోనియా టీం ఏంది, తమ్ముళ్ళు మీరు చూసారా తమ్ముళ్ళు? ఆ తమ్ముళ్ళు కరెక్ట్ అని అనిపిస్తే లైక్ చేయండి. ఏంటి తెలుసు తమ్ముళ్ళు, నబీల్కి భయపడ్డా సోనియా టీం అని పెట్టా, నిఖిల్ టీం అని పెట్టలే. ఎందుకంటే నిఖిల్ చీఫ్ లాగా లేడా, నిఖిల్ నిల్ డెస్పర్ ఆడడం అక్కడ ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కడికాడికి పోయి నిఖిల్ చెత్త గేమ్ ఏంటంటే ప్రతి ఒక్కడికాడికి పోయి వాళ్ళ దగ్గర అగెనెస్ట్గా మాట్లాడకుండా వాళ్ళ దగ్గర పాజిటివ్గా నవ్వేసి హ్యాపీగా చెప్పేసి వస్తాడు, మళ్ళీ రివర్స్ గేమ్ ఆడతాడు. ఏం డైరెక్ట్గా చెప్పగలగాలి కదా. ఎక్స్పోజ్డ్ నిఖిల్, ఎక్స్పోజ్డ్ ఈ వీడియోతో, ఎక్స్పోజ్డ్ మామూలు ఎక్స్పోజ్డ్ కాదు, చెత్తస్య చెత్తోభిహ కంటెస్టెంట్. ఈ ఒక్క ఎపిసోడ్లో నాకు అంత దరిద్రంగా అనిపించాడు నిఖిల్. ఎందుకంటే వెళ్ళి అవుట్ అతను ఒపీనియన్ అతను చెప్పలేడు, అక్కడ పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు, ఏడరా పాజిటివ్ రెస్పాండ్ అవుతారు. ఏమి లేదు, అతను ఆటంతా అన్ని చోట్ల మనం మంచిగా ఉండాలనే సెన్స్తో ఆడుతున్నాడు. అక్కడే చెత్త ఆట అయిపోయింది. అదొకటి. నిఖిల్ టీం అని ఎందుకు పెట్టానంటే దానికి రీజన్స్ కూడా చెప్తాను. నిఖిల్ మాట్లాడేది ఏం లేదు, అంత కన్వర్జేషన్ అని సోనియానే మాట్లాడుతుంది. ప్లస్ అబ్బా నబీల్ కంట అసలు సోనియా తనకు తానే టాస్కుల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ పాజిటివ్గా వెళ్ళిపోతుంది అనుకున్న టైంలో ఒక్క హట్టింగ్ వర్డ్, ఈరోజంతా మొన్నటిదాకా హౌస్లో ఉండే వాళ్ళకి హట్టింగ్ వర్డ్స్ వేసింది కంటెస్టెంట్స్కి, ఈరోజు జనాలకి హట్టింగ్ వర్డ్ వేసింది. నబీల్ స్ట్రాంగ్ ప్లేయర్ కాదంట, స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పొద్దు, మనకంటే వాడేం స్ట్రాంగ్ ప్లేయర్ అంటుంది. నీ కళ్ళ ముందే అన్నం తిని బిర్యానీ తిని కడుపు నిండా తిన్న వ్యక్తి 3 గంటల సేపు నీ కళ్ళ ముందే అంత పోరాడితే అలాంటి వ్యక్తి స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పలేని నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ ఎలా అవుతావు నాకు అర్థం కాదు. సోనియా చాలా వర్స్ట్. దాంతోపాటుగా సోనియా టీం అని అందుకే పెట్టా. ఆవిడే చెప్తుంది ఏమి చెప్పాలో చీఫ్, ఏమి చెప్పకూడదు ఆవిడ చెప్పేస్తుంది. చీఫ్ కూడా సరే అన్నిటికీ సరే తలోపడమే, సింగినాథం చేరగలం అన్నట్టు. తానా అంటే తందానా మాట్లాడతా. చాలా లెంతీ ఎపిసోడ్ కాబోతుంది ఇది. అది ట్యాబ్ తీసుకుంటే చాలాసేపు అవుద్ది. టూ మచ్ కాన్సన్ట్రేట్ చేసి వింటే తప్ప నా ఒపీనియన్, నా వర్షన్ కూడా అర్థం కాదు. ఇక్కడ మణికంఠ తప్పులు ఉన్నాయి, మనకంటే పిచ్చి శాస్త్రాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఎక్స్పోజ్ చేస్తారు. క్లారిటీగా అన్ని వైపులా మాట్లాడి అన్ని వైపులా డిస్కస్ చేస్తూ మాట్లాడదాం. మీకు ఇక 100% ఈ వీడియో నచ్చుద్ది. ఎవరైతే లైవ్ దగ్గరగా ఫాలో అవుతున్నా కూడా ఈ వీడియో నచ్చుద్ది. ఫాలో అవ్వకపోయినా నేను క్లియర్గా అక్కడ ఏం జరిగింది, లైవ్లో ఏం జరిగింది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరు మాటలు మారుస్తున్నారు. నిఖిల్ టీము, అదే సోనియా టీం, నిఖిల్ టీం అని పిలవను, ఈ వీడియో మొత్తం సోనియా టీమే. సోనియా టీము ఎంత బ్లండర్ చేసిందంటే ఈ విషయంలో నాకు సార్ కూడా తిడతారు. అదేవిధంగా మణికంఠని పిచ్చోడిని చేసింది వాళ్ళ టీం అని నేను అంటున్నాను. కానీ నాకు సార్ ఖచ్చితంగా 99% వాళ్ళ టీంకి అగైనెస్ట్గానే, మణికంఠకి అగైనెస్ట్గానే మాట్లాడే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. వీడియోస్ వేసి లిటరల్గా మణికంఠని ఎక్స్పోజ్ చేసేసి సీరియస్ అయి భయంకరంగా తిట్టే అవకాశం కూడా ఉంది. దెర్ ఈస్ నో డౌట్. అది ఎందుకు ఉంది ఏంటనేది కూడా క్లియర్గా చెప్తాను. ఈ వీడియో నెక్స్ట్ లెవెల్ కరెక్ట్గా వింటే మీకే నచ్చుద్ది. దయచేసి ఈ వీడియోలో నా ఒపీనియన్స్ ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోకి 100% ఎంకరేజ్మెంట్తో పాటు, ఎంకరేజ్మెంట్ కంటే కూడా నేను మాట్లాడేది చాలా మందికి అగెనెస్ట్గా మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో చాలా మంది, తక్కువ మందికి మాత్రమే పాజిటివ్గా మాట్లాడబోతున్నాను. కాబట్టి దానివల్ల ఏమవుతుంది, తెలియకుండా నెగిటివిటీ ఎక్కువ వస్తుంది కింద. దయచేసి పాజిటివ్గా అనుకున్న వాళ్ళు కామెంట్ చేయకుండా మాత్రం వెళ్ళదు. అండ్ ఆల్సో చాలా మందికి ఈ వీడియో రీచ్ అవ్వాలి, ఈ వీడియోకి లైక్స్ కూడా రావాలి. ఎందుకంటే ఇలాంటి వీడియో నాకు అనిపించింది గట్టిగా చెప్పాలి అంటే వీడియోకి లైక్లు చేయండి ప్లీజ్. వీడియో చాలా జెన్యూన్గా చెప్తాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒకటి చెప్పుకుంటూ వెళ్తాను, ఖచ్చితంగా లెంత్ ఉంటుంది. మీరు ఎక్స్క్యూజ్ చేయాల్సింది ఈ వీడియోకి. మీరు ఫాస్ట్గా చూస్తారా, ఇంకొకట డిసైడ్ అయ్యి స్లోగానే చూడండి, ఫాస్ట్గానే చూడండి. ఇంకేంది ఇది అసలు, వాళ్ళ డెసిషన్లు ఏంటి? చెత్త కాకపోతే నబీల్ని తీసేస్తారంటారు, వాళ్ళ పార్టీల మీద వాళ్ళే నిలబడకుండా నబీల్ని తీసేస్తారంటారు. బిగ్ బాస్ ఎలా ఒప్పుకుంటాడు అనుకుంటున్నారో, అసలు ఎంత గేమ్ అవుద్దో చూడండి. లాస్ట్ కంప్ అయిపోతారు, వాళ్ళే చాలా కంప్ అయిపోతారు, 100% కంప్ అయిపోతారు. మార్నింగ్ లైవ్ ఏం జరుగుతుందనేది ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకుంటే వెళ్ళి ఈ పర్టికులర్ ఇష్యూ దగ్గరికి వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడదాం. ఏం జరిగిందంటే ఆదిత్య గారు ఫస్ట్లోనే అందరికంటే ముందే లేసేసి కూర్చుంటే, నేను సేమ్ వైట్ డ్రెస్తో లేసారని నిన్నటి ఎపిసోడ్ ఏమన్నా తీసారని ట్యాబ్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే అదే ఎపిసోడ్, ఈరోజు ఎపిసోడే. ఆయన సేమ్ డ్రెస్లో ఉన్నాడు కాబట్టి మనకు కన్ఫ్యూజ్ అయ్యాను. అందరు రోజు ఆయన లేస్తున్నాడు, రాధిక ఆ పాట వేశారు. తర్వాత సోనియా
సీతతో ఇలా వాటర్ వేయకూడదు, ఎండబెట్టేశారు అనమాట వెజల్స్. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. వెజల్స్ అన్ని నానబెట్టకుండా నీళ్ళు పోయకుండా వెజల్స్ ఆడబెట్టుంటే ఇలా వాటర్ వేయకుండా ఎండబెడితే కొంచెం కష్టంగా ఉంటుంది కదా సీత, ఒకసారి మీ వాళ్ళకి చెప్పండి. ఈ ఇష్యూలు దీని రిలేటెడ్గా అన్నీ ఉంటాయి ఈ ఎపిసోడ్లో. ఓకే చెప్తానండి అంటది. అతతో విష్ణుప్రియ నాగమణికంటతో థ్యాంక్స్ రా, నేను సంచాలక అన్ని యాంగిల్స్ చూపించావు, నేను ఎంటర్టైనర్ రా అనేసి నాగమణికంట అంటూ ఉంటాడు. విష్ణుప్రియ అయిపోయిన తర్వాత నాగమణికంట నేను ఫాస్ట్గా లాగిస్తే అక్కడికి వచ్చినప్పుడు స్లోగా చెప్తా, అన్నిటికీ ఇంటర్లింక్లు ఉంటాయి దయచేసి. తర్వాత నాగమణికంట అయిపోయిన తర్వాత సోనియాతో నాగమణికంట ఏమంటారంటే అంట్లు దోముతూ వాళ్ళ డిస్కషన్ చేస్తారు. అక్కడ చాలా వరకు నేను జోక్స్ని రిసీవ్ చేసుకునేలాగా అయిపోయాయి కదా ఈ మధ్యన, చాలా చేంజ్ అయ్యరా, అవునరా చాలా చేంజ్ అయ్యనేసి సోనియా కూడా చెప్పద్ది. తర్వాత కిచెన్లో ఒక ఇష్యూ జరుగుతుంది. ఆ ఇష్యూ ఏంటంటే సింపుల్, వీళ్ళు వండడానికి రెడీగా ఉంటారు, ఫుడ్ గిడ్డు అన్నం కూరలు అన్నీ చేసుకోవాలని సిద్ధంగా ఉంటారు సీత వాళ్ళు. కానీ కిచెన్ వాళ్ళకు కూడా అవసరము, అది దాదాపు 1 hour 1.5 hour పట్టద్ది ఇలా వర్క్ ఇలా కిచెన్లో చేసుకునే ఆ వంట. కాబట్టి దానికి ముందు మేము ఒక టీ పెట్టుకుంటామనేసి నిఖిల్ వాళ్ళు వచ్చి అడుగుతారు. అప్పుడు ఏమంటుందంటే అయ్యో మన వాళ్ళు వంట చేసుకుంటున్నారు అనేసి నేను కాఫీ కూడా తాగదు అనుకుంటున్నాను, నాకు ఉదయాన్నే కాఫీ తాగాలి అంటే విష్ణు కూడా బాధపడుతూ ఉంటారు, లేదు మేము చేసుకోవాలని, లేదు మీది లేట్ అవుతుంది కదా అనేసరికి లాస్ట్కి సీత వాళ్ళు ప్రేరణ వాళ్ళు అందరూ ఒప్పుకొని సరే ఒక 10 నిమిషాలు అన్నారుగా టీ పెట్టుకోండి అనేసి వాళ్ళు పక్కకి వెళ్ళి కూర్చుంటారు. వాళ్ళు టీ పెట్టుకుని బెల్లు కొట్టుకొని అరేంజ్ చేసుకునే దానికంటే ముందు ప్రేరణ వచ్చి హడావిడి ఇంకా పెట్టుకోలేదు కానీ ఫాస్ట్ ఖాళీగా ఉన్నారని హడావిడి చేస్తూ ఉంటుంది. హడావిడి చేస్తున్న టైంలో సోనియా కాలద్ది, ప్రేరణ మాకు టైం ఇచ్చావు కదా ప్లీజ్ నువ్వు కూర్చో, తాగడానికి చేసుకునేది అది, హడావిడికి ఎలా కుదురుద్ది, నువ్వు కూర్చో అయిపోద్ది అనేసి అంటది. ఇక్కడ సోనియాది ఏం తప్పులేదు, ఎందుకంటే ప్రేరణ హడావిడి ఎక్కువ చేసింది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చింది 10 నిమిషాలు, టీ పెట్టుకున్నప్పుడు టీ పెట్టుకోవాలి, కానీ ఈవిడ హడావిడి చేసినంత మాత్రం వాళ్ళు ఫాస్ట్గా చేయలేరుగా. మళ్ళీ వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడు సీత వల్ల ఐ కెన్ అండర్స్టాండ్ యూ ప్రేరణ రా కూర్చో అంటది. అప్పుడు సోనియా ఏదా అంటది అది ఎపిసోడ్లో వేస్తారు ఖచ్చితంగా, అండర్స్టాండ్ అన్నట్టుగా అదొక్కటే వినపడుతుంది, దానికి ముందు ఏమన్నది అనేది అర్థం కాదు, అది మనకి ఎపిసోడ్లో స్టార్ట్ అవుద్ది. తర్వాత సరికి ఇంపార్టెంట్ పాయింట్లు చెప్తున్నాం, మిగతా స్కిప్ చేస్తున్నాం. 13 నిమిషాలు పడింది వాళ్ళకి టీ తీసుకున్నట్టుగా అయిపోయింది. నెక్స్ట్ సీతా క్లాన్ వాళ్ళు ఫుడ్ అంతా రెడీ చేసుకుంటున్నారు కూరలు అన్నం అన్నీ. తర్వాత వచ్చేసరికి నిఖిల్ టీం డిస్కషన్ జరుగుతూ ఉందన్నమాట డైనింగ్ టేబుల్ మీద. ఏమనంటే యష్మి నాగమణికంట బాగా సెట్ అవుతున్నాడు అందరితో, నాగమణికంట గురించి ఆయన అనుకుంటున్నాం, ఎందుకంటే ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు, అందరితో సెట్ అవుతున్నాడు నిఖిల్. అవును, కానీ మళ్ళీ అలా అవుతాడేమో అని థాట్ వస్తూ ఉంటేనే కొంచెం అనిపిస్తుంది, మళ్ళీ పాత్రలాగా అవుతాడేమో అని ఒకసారి కూడా అనిపిస్తుంది అన్నట్టుగా నాగమణికంట గురించేలే. అప్పుడు యష్మి కానీ కంప్లీటెడ్గా ఫస్ట్ వీక్తో కంపేర్ చేస్తే హీఈస్ బెటర్ నౌ మణికంట. ఆ తర్వాత సోనియా వాళ్ళు 4 చూడు వాళ్ళు నలుగురు ఉన్నారు కిచెన్లో. అప్పుడు ఏం లే, నబీల్ వచ్చి టీగా వెయిట్ చేసుకొని వెళ్తాడు, రూల్స్ ప్రకారం అయితే 4 ఉండకూడదు, ఆ పర్టికులర్ సెకండ్లో వెయిట్ చేసుకొని వెళ్ళిపోతాడు. కానీ అది మనకేమైనా ప్రాబ్లం అనేసి పృథ్వీ అంటే మనకేం ప్రాబ్లం లేదు కానీ రూల్స్ అగెనెస్ట్ కదా, సరేలే మనకెందుకు అన్నట్టుగా అయిపోద్ది. ఆదిత్య నబీల్తో ఇక్కడ డిస్కషన్ చాలా వ్యాలిడ్ డిస్కషన్ జరిగింది. ఆదిత్య గారు ఎంత మిస్టేక్ అంటే ఆయన మాట్లాడే నబీల్తో, యాక్చువల్గా నా ఎక్సర్సైజ్ అదే, నువ్వు బెలూన్ టాస్క్ ఆడే కదా, అది నేను రెగ్యులర్గా చేసే ఎక్సర్సైజ్, ఆ టాస్క్ నేను ఆడాల్సింది, నేను ఆడుంటే ఇంకా బాగుండు, నాకు బాగా ఉంటుంది అది, కానీ నువ్వు కూడా 120% ఇచ్చావు, సూపర్ ఆడు అని అంటాడు. ఇంకా నబీల్ దీని తర్వాత ఒక డిస్కషన్లో సీతతో అంటాడు, ఏంది ఆదిత్య అన్న ఏమంటాడంటే నేను ఆడాల్సిన టాస్క్ నాకు కూడా ఈజీ అన్నట్టుగా అంటాడుగా అడగాలి కదా, అడగలేదు ఏం లేదు, అడుగుంటుంటే నేనే ఇచ్చేసిన దాంట్లో ఏముంది, అడగలేదు. ప్లస్ నేను బిర్యానీ టాస్క్లో నేను ఆడతాను, అప్పుడు చేత ఆడతాను, ఆయన అన్నీ అట్లా ఉత్తమ మాటలు చెప్తూ ఉంటాడు. నేను బిర్యానీ టాస్క్లో ఏమన్నాడు, నేను సూపర్ చేస్తాను, నేను సూపర్ ఆడతాను అండి. లాస్ట్లో 2వ ఛాన్స్గా ఆయన పంపిస్తే ఏం చేశాడు, హైలైట్గా స్లోగా హ్యాపీగా నా రోజు తినేది ఇంత అన్నం, నేను అంత బిర్యానీ మొత్తం తినేస్తాను స్టార్టింగ్ అంటే ఊరికే ఉపకారం ఆయనకి, ఆయన అనేస్తారు కానీ చేయలేడు. దాంతోపాటుగా స్టార్టింగ్లో 40 నిమిషాలలో అయిపోద్ది ఈజీ అన్నాడు. లాస్ట్లో ఆయన ఏమన్నాడు 2 hours కావాలి బిగ్ బాస్ అంటాడు. నిజంగానే అనిడు సంబంధం లేకుండా ఊరికి సుత్తి మాటలు చెప్తాడు ఆయన అన్నట్టు ఇద్దరు మాట్లాడుకున్నారు. నిజం అది, ఆయన అంటాడు కానీ చేసేలే ఏమిలే. ఆ తర్వాత సోనియా సీత గురించి మాట్లాడుతుంది. సీత గురించి మాట్లాడేటప్పుడు ఆవిడ మాట్లాడుకున్నట్టే నాకు అనిపించింది. ఏమని మాట్లాడుతుంది సీత గురించి, నిఖిల్తో చెప్తా ఉంటుంది, షీ డస్ నాట్ లైక్ డామినేటింగ్ పీపుల్, తనని డామినేట్ చేసే పీపుల్ అంటే తనకి ఇష్టం లేదు. షీ హర్షెల్ఫ్ వాంట్స్, ఆవిడే వేరే వాళ్ళని డామినేట్ చేయాలి అనుకుంటా ఉంటుంది, అందుకే నన్ను యాక్సెప్ట్ చేయదామే. దాంతోపాటుగా తనే చెప్పింది నా స్ట్రెంత్ ఏంటంటే నా వాయిస్ బయటికి రావడం చెప్పింది సీత, కాబట్టి ఆవిడ మనల్ని ఇద్దరిని యాక్సెప్ట్ చేయదంటది. నీతో మంచిగానే ఉంటుంది కొంచెం, ఎందుకంటే నువ్వు ప్యాంపర్ చేస్తావు, బాగుంటావు, అందరితో ప్యాంపరింగ్ ఉంటుంది, కాబట్టి ఆబ్వియస్లీ బాయ్ అండ్ గర్ల్ అన్నాక కొంచెం ఆ ఎనర్జీ కావాలి, కాబట్టి దానికోసమైనా నీతో మంచిగా ఉంటుంది అన్నట్టు చెప్పింది. బాయ్ కాబట్టి నీతో ఆ ఎనర్జీ ఉంటుంది కాబట్టి బాయ్ అండ్ గర్ల్ ప్యాంపరింగ్ బాగుంటుంది, దాంతోనే ఉంటుంది, కానీ నాతో అస్సలు ఉండదు. కానీ నా వాయిస్ యాక్సెప్ట్ చేయలేదు అమ్మాయి, నేను అది తప్పు అనుకోను, కానీ నా వాయిస్ యాక్సెప్ట్ చేయదు అనేది నేను పెద్దగా తప్పు అనుకోను. కానీ ఏం తప్పు అనుకుంటే చిన్నపిల్ల ఏజ్ కదా, ఈ ఏజ్లో
నువ్వు అర్థం చేసుకో, వేరే వాళ్ళ నుంచి ఏమైనా నేర్చుకోగలము అని నేర్చుకోవాలి. ఏజ్ అలాంటిది, నేర్చుకోవాలి అనే సెన్స్లో వేరే వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. అదే కదా ఇక్కడ ఆపర్చునిటీ, నేర్చుకోవాలి కదా ఆ పిల్ల చిన్న వయసుకి అన్నట్టుగా. ఇంతవరకు ఓకే, తర్వాత కూడా చూడండి. సో ఐ విల్ నాట్ డిస్టర్బ్ హర్. ట్రై చేసా 1 వీక్, సరే చిల్, ఇంక మనకు అవసరం లేదు అమ్మ, నీకే అర్థం అవుద్దులే ఫ్యూచర్లో అనేసి నేను ట్రై చేసి వదిలేసాను అమ్మాయితో మాట్లాడడం. బికాస్ షీ ఆల్సో నీడ్స్ దట్. ఆవిడకి కూడా కావాలి ఏంటిది, సపోర్టు, సజెషన్స్ ఆవిడకి కావాలి. లైఫ్లో సజెషన్స్ ఉండాలా. అందరూ నీకంటే కింద ఉండాలి అనుకుంటే గ్రోతే ఉండదు. ఇది ఆవిడ గురించి చెప్పుకున్నట్టు అనిపిస్తుంది నాకు. అందరికీ నీకు కూడా సజెషన్స్ తీసుకోవాలి, నీకు వేరే వాళ్ళు సపోర్ట్ చేయాలి. లైఫ్లో నీకంటే అందరూ కిందే అనుకుంటే ఎదగలేరు, గ్రోత్ ఉండదు అనేది ఈవిడ చేస్తుంది అదే హౌస్లో. ఎందుకంటే ఇన్ని రోజుల్లో సోనియా ఎవరి దగ్గర సజెషన్ తీసుకోవడం విన్నారా? సోనియా సజెషన్ ఇవ్వని పర్సన్ చూసారా? మరి ఆవిడ సీత గురించి మాట్లాడుతుంది. సోనియా ఎవరి దగ్గర సపోర్ట్ తీసుకోవడం, సజెషన్స్ పెద్దగా తీసుకోదు, ఆవిడే ఎక్కువ ఇస్తుంటుంది. అది ఈవిడ ఎన్ని మాట్లాడుతుంది వెరైటీగా. డామినేట్ చేసే వాళ్ళు తీసుకోవాలంటే ఈవిడ డామినేట్ చేస్తుంది ప్రపంచం అందరినీ. ఆవిడ కూడా డామినేషన్ మైండ్ సెట్ అని నువ్వే అంటాం, నేను ఎందుకు తీసుకుంటుంది? ఆవిడ ఉద్దేశంలో నిజంగానే సోనియా అందరినీ డామినేట్ చేస్తుంది. ఇది వదిలేండి. ఇంకా తర్వాత సరికి నిఖిల్ ఏదో నాకు ప్రేరణ విష్ణు మీదనే డౌట్ వస్తుంది అనేసి ఒక డిస్కషన్ జరిగింది. యష్మి ఏడ్చింది, అది ఎపిసోడ్లోనే తెలిసే అవకాశం ఉంది. ఎందుకు ఏడ్చింది అనేది నాకు ఎందుకో మేబీ ఆవిడ లేడీస్ పర్సనల్ ఇష్యూస్ సంథింగ్ ఏదైనా ఉందో ఓవర్కి థింక్ చేస్తుంది అనుకుంటా, దాని గురించి ఏడ్చింది అన్నట్టు నాకు అర్థమైంది. విష్ణు ప్రేరణ ఏదైనా చేశారా సంథింగ్ అన్నట్టుగా నిఖిల్ అంటున్నాడు. అది మనకు క్లారిటీ లేదు, ఎపిసోడ్లో తెలవచ్చు. తర్వాత సరికి ఆదిత్య ఏడుస్తుంటే ఆదిత్య గారు వీళ్ళందరూ వచ్చేసి పొగుడుతూ ఉంటారు యష్మినే, నువ్వు కూడా సచ్ హార్డ్ వర్కర్, నువ్వు కూడా ఎట్లా అంటావు ఏంటి, నీకు అసలు మామూలుగా ఉండదు, నువ్వు అసలు స్ట్రాంగ్ లేడీ, బ్యూటిఫుల్ లేడీని నబీలు వీళ్ళు పొగుడుతూ ఉంటారు యష్మిని. అయిపోయింది. నబీలు ఆదిత్య అన్న ఏదైతే చెప్పాడో బయట అదంతా సీతగా చెప్తుంటే, సీత చెప్తా ఆయన అంతా సుత్తులే అని చెప్తా ఉంటాడు కానీ ఆడేది లేదు అన్నట్టు నా లాంగ్వేజ్లో చెప్పా. ఆయన ఆ మాట డిస్కషన్ జరుగుతుంది. తర్వాత ఏమైందంటే నైనిక సీతతో సోనియా విష్ణు మధ్యలో ఎవరిని ఎలిమినేట్ చేస్తావు నైనిక అంటది సీతతో. ఇప్పుడు పృథ్వీని ఇలా అడిగితే సోనియా విష్ణు ఉంది, వాళ్ళలో ఒకరినే సేవ్ చేయాలి, నీకు ఆప్షన్ ఇస్తే ఎవరిని చేస్తావు పృథ్వీ అని అడిగితే ఏం చేస్తాడంటావు అనేసి అతనంటే ఆబ్వియస్లీ సోనియానే సేవ్ చేస్తాడు, విష్ణుని ఎలిమినేట్ చేస్తాడు అంటే నాకు కూడా అదే తెలుసు, కానీ ఈ విష్ణుకే పిచ్చి పిల్లకి అర్థం కావట్లే అనేసి అని లేదు ఈ పిల్లకి కూడా తెలుసు కానీ తప్పదు. బట్ ఐ థింక్ ఆమెకు కూడా తెలుసు, జస్ట్ షీ లవ్ టువర్డ్స్ హిమ్, హర్ లవ్ టువర్డ్స్ హిమ్ అని. ఆ అమ్మాయికి ఆ లవ్ ఉంది, ఆ ప్రేమ ఉంది అతని మీద, అంతమించి తెలిసి కూడా అమ్మాయి అట్లానే ఉంటుంది. ఆవిడకంటే సోనియానే ఎక్కువ అతనికి అనే సెన్స్ తెలుసు విష్ణుకు కూడా అన్నట్టుగా మాట్లాడుకున్నారు. నైన్కి అంటది. బట్ బిగ్ బాస్ సోఫాలో కూర్చోమని అడిగాడు, కూర్చోమని సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజెస్కి ఇక్కడ చూడండి ఎంత సింపుల్గా, అవతల ఎంత మూర్ఖుడున్నా, సొద్దపప్పు ఉన్నా, విష్ణుప్రియ అన్నట్టు దద్దోజనం ఉన్నా, ఎంత పులిహోర క్యాండిడేట్ ఉన్నా అర్థమైపోతుంది. క్లియర్గా బిగ్ బాస్ చెప్తుంది ఏమని, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజెస్కి అనర్హులు అని భావించే ఒకరిని శక్తి క్లాన్ వాళ్ళు తీసేయాలి. కాంతారా క్లాన్ నుంచి శక్తి క్లాన్ మెంబర్స్ తీసేయాలి. సింపుల్ లాజిక్ చూడండి, నాకు కోపం వస్తుంది ఇట్లాంటి సింపుల్ లాజిక్. నేనేమన్నాడు బిగ్ బాస్ మనం తప్పు పడతాం. బిగ్ బాస్ ఏం చేస్తాడు, అవతల బిహేవియర్ ఏంటి, వాడు ఈ టైంలో ఎలా ప్రవర్తిస్తారని కనుక్కోవడానికి కొన్నిసార్లు చేస్తాడు. నేనేం చేస్తాడు, మీ క్లాన్ వాళ్ళలో మీరు డిసైడ్ అయ్యి ఒకరిని తీసేసేయండి అన్నాడు అనర్హుడిని. ఈరోజు ఏం చెప్పాడు, ఆ క్లాన్లో అనర్హుడిని ఈ క్లాన్ వాళ్ళు తీసేమన్నారు. వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారా, ఇలా బ్రెయిన్ ఎలా పనిచేస్తుందని తెలుసుకుందామని చేశాడు. అంతమించి ఏమిలే, అది చేసింది. వాళ్ళు దాంట్లో అట్టర్ ఫ్లాప్ అయ్యి దాంట్లో మాట్లాడే అలిగేషన్స్ ఆర్గ్యుమెంట్స్ కూడా రూడ్గా ప్రౌడ్గా యాటిట్యూడ్తో ఉన్నాయి. అది అందరికీ ఎక్కడ కాలాలి అక్కడ కాలది, అంత వరస్ట్గా అనిపించింది. చెప్తానండి, సీత వాళ్ళే సెలెక్ట్ చేసుకొని అయ్యో వాళ్ళకే ఇచ్చారా బిగ్ బాస్, ఏంది బిగ్ బాస్ అన్నట్టుగా హట్టారు. ఫన్నీగా శక్తి వాళ్ళు సీతని తీద్దామనేసి అన్నారు, నవ్వుతా సీతని తీద్దామా అనగానే తీసేయండి నాకు కావాలంటే తీసేయండి అన్నట్టు ఆవిడ కూడా ఫన్నీగా ఆన్సర్ ఇస్తుంది. సీత నిఖిల్ మాట్లాడాలి నీతో వన్స్ అంటే అందరూ కామెడీగా లేదు మేము కూడా అందరం కలిసి మాట్లాడాలి నీతోనే. సీతతో సోనియా వాళ్ళందరూ ఎగతాలుగా నవ్వుకుంటూ మాట్లాడుతుంటారు. లేదు ప్లీజ్ మాట్లాడాలి, నిఖిల్తో ఒంటరిగా మాట్లాడదు అంటే నిఖిల్ వెళ్ళి సీతతో మాట్లాడితే ఇక్కడ నిఖిల్ ఎంత వెన్నెముక లేకుండా మాట్లాడతారు అనేది ఇక్కడ క్లారిటీ వస్తుంది. ఏమంటారంటే సీత వెళ్ళి పక్క తీసుకెళ్ళి నిఖిల్తో మాట్లాడుతూ, నిఖిల్ ఏం చేస్తావో నీ ఇష్టం, నువ్వేం చేస్తావు తర్వాత నీ డెసిషన్ నీ టీం ఇష్టం, కానీ నా వర్షన్ నేను చెప్తాను, ఇది అజ్ వర్సెస్ అజ్ కాదు, మనకి వర్సెస్ మనకి కాదు, మనకి వర్సెస్ వైల్డ్ కార్డ్ అంటే హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్, అవునా కాదంటే అలా థింక్ చేసి డెసిషన్ తీసుకుని కానీ అంతే మనకి వర్సెస్ వైల్డ్ కార్డ్సే కరెక్ట్ నువ్వు చెప్పింది అన్నట్లు. తర్వాత అర్థమైందిరా, ఇక్కడ మనము హూ ఇస్ ద ఫిట్టెస్ట్ అనే వాళ్ళని సేవ్ చేసుకోవాలి, స్ట్రాంగ్ పర్సన్ మనం సేవ్ చేసుకోవాలి అనేది నాకు అర్థమైంది అనేసి ఇక్కడ ఒప్పుకుంటాడు.
హూ ఈజ్ ద ఫిట్టెస్ట్ అనే వాళ్ళని ఫిట్టెస్ట్ పర్సన్ని మనం సేవ్ చేసుకోవాలి టాస్క్లో. అది నాకు అర్థమైందిరా, ఓకేరా డన్ అనేసి నిఖిల్ వెన్నెముక లేని మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే పృథ్వీ చెప్పాడు, సోనియా చెప్పింది, అందరూ చెప్పారు, యష్మి కూడా చెప్పింది, ఎవరి దగ్గర ఎవరికి ఏది మంచి అదే మాట్లాడతారు కానీ వాళ్ళకి ఆపోజిట్గా మాట్లాడలేని మైండ్ సెట్. అది మంచి క్వాలిటీ కానీ గేమ్కి అది ఒక చెత్త క్వాలిటీ. ఎందుకంటే అక్కడ సీతకి అగెనిస్ట్గా వెళ్తాడని అతనికి తెలుసు, కానీ సీత దగ్గర చెప్పొచ్చు కదా కొంచెమైనా. ఓకే కరెక్ట్, నాకు కూడా అనిపించింది ఫిట్టెస్ట్ క్యాండిడేట్ మనం తీయకూడదు అనేసి ఒప్పుకొని ఇంకా నిఖిల్ ఫ్యాన్స్ ఈ వీడియో కింద నిఖిల్ తప్పేలేదని కామెంట్ చేస్తే వాళ్ళు నిఖిల్ ఫ్యాన్స్ కాదు, అసలు నిఖిల్ హేటర్ అయినట్టు, వాంటెడ్గా పెట్టినట్టు, చెత్త గేమ్ ఆడి నిఖిల్కి అసలు ఓట్లు పడకుండా చేయాలన్నట్టే హేటర్స్. అసలు నిజంగా నిఖిల్ ఫ్యాన్స్కి కూడా ఈరోజు ఎపిసోడ్ నిఖిల్ నచ్చకూడదు. జెన్యూన్గా చెప్తాను, స్టేట్మెంట్ అంత వరస్ట్ అంటే వెన్నెముక లేని మాటలు. మనిషి కాడ నెగిటివ్ చెప్పలేడు, స్ట్రైట్గా వాళ్ళకి ఆపోజిట్ సరే నీకు ఫేవర్గా అన్నట్టు చెప్పి మళ్ళీ వేరే తీసుకుంటాడు. ఇది రిపీటెడ్గా ఎన్నిసార్లు జరిగింది చూపిస్తా చూడండి ఈ ఎపిసోడ్తోనే ఎక్స్పోజ్డ్. ఆ తర్వాత అయిపోయింది, శక్తి క్లాన్ మొత్తం కూర్చొని నిఖిల్ టీం అంతా, ఇక్కడ నుంచి సోనియా టీం అంతా కూర్చొని డిస్కషన్ స్టార్ట్ చేశారు. యష్మి నైనికాని తీయొద్దు, నైనికా వద్దు, నైనికా ఏం పెద్ద ప్రాబ్లం లేదు, నైనికా ఏం పెద్ద ఆడదనే సెన్స్లో అనింది. నిఖిల్ అయితే చెప్పండి, సీత చెప్పింది నాకు అది, ఆ విషయం మీకైతే క్లారిటీగా చెప్తాను, ఆ అమ్మాయి ఏం చెప్పిందో తర్వాత డెసిషన్ తీసుకుందని. ఆ అమ్మాయి చెప్పింది మొత్తం క్లియర్గా చెప్పాడు. చెప్పిన తర్వాత సోనియా మన దాంట్లో ఫిట్టెస్ట్ పర్సన్స్ ఉన్నారు కదా, మన దాంట్లో కూడా ఫిట్టెస్ట్ పర్సన్స్ ఉన్నారు. పృథ్వీ నాకైతే దాంట్లో ఎవరు ఫిట్టెస్ట్ అనిపించలేదు, చాలా ఓవర్ ఇవన్నీ. నువ్వు గెలిచావు పృథ్వీ కాదంట్లా, నాకు ఈ పృథ్వీది ఏమవుతుందంటే పృథ్వీ చాలా మంచోడు, ఆ క్లాన్లో కలిసి ఆ మనుషులతో కలిసి ఆ రూడ్నెస్ బిహేవియర్ వస్తుంది, అతని దగ్గర లేదు ఆ రూడ్నెస్. జెన్యూన్గా చెప్పాలండి, ఆ క్లాన్లో మిక్స్ అవ్వడం వల్ల అతనికి అలా బిహేవియర్ వస్తుంది. అక్కడ నాకు ఫిట్టెస్ట్ అని ఊరు అనిపించలేదంట. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, నాకు ఎక్కడ అనిపిస్తుంది అంటే నబీల్ నిన్న ఫుడ్ తిన్న తర్వాత కూడా పృథ్వీతో 3 గంటల సేపు పోరాడిన తర్వాత అతను ఫిట్టెస్ట్ కాదనుకుంటే ఎట్లా? తర్వాత ఏదైనా అడ్వాంటేజ్ ఉండొచ్చు కదా విన్ అయితే అనేసి పృథ్వీ అన్నాడు. ఏదైనా అడ్వాంటేజ్ మనకు ఉండొచ్చు, మన ఫ్లాగ్స్ అక్కడ పెడితే వరల్డ్ కార్డ్ దగ్గర మనమే టాస్క్ పెడితే మనకు అడ్వాంటేజ్ ఉండొచ్చు అని బిగ్ బాస్ కూడా చెప్పాడు. అంటే సోనియా మనీ నువ్వేమంటావు అని అడిగితే ఇక్కడ నాకు నచ్చింది ఏం తెలుసా, సోనియా క్లాన్ అని అనడానికి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్దని. మనీ నువ్వేమంటావని అడగాల్సింది ఎవడు అడగాల్సింది? చీఫే కదా అడగాల, నిఖిలే కదా అడగాల. ఎవరు అడిగినరు? సోనియా. మరి నువ్వేమంటావు? అందరితో డిస్కషన్ ఆవిడే చేసింది ఈ పర్టికులర్ సిచ్యువేషన్. ఎవరైనా వెళ్ళి లైవ్లో చూసుకోండి ఎపిసోడ్లో ఎలా వస్తుంది. ఒకసారి నువ్వు చెప్పు. అందరితో ఆవిడ రౌండ్ టేబుల్ సమావేశంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, హెచ్ఆర్ మీటింగ్, డిబేట్ స్కిల్స్, వరల్డ్ పాపులేషన్ మీద, వరల్డ్ పొల్యూషన్ మీద డిబేట్ జరిగింది. ఆవిడ మొత్తం నెక్స్ట్ యువర్ టర్న్, యూ హ్యావ్ టు స్పీక్ నౌ, దట్స్ గో, ఓ మై గాడ్, వెయిట్ ఎ బిట్. ఇట్లాంటి ఆవిడ డిస్కస్ చేస్తూ డీల్ చేసి అమ్మక చేసింది. నిఖిల్ సోనియా ఏమన్నా అన్నట్టుగా భయపడతా, సోనియా చెప్పమన్నాడు, సోనియాని అంత. ఇంకా తర్వాత మరి నువ్వు చెప్పు, ఎవరికైనా కాలదా చూసేవాడికి అతను సర్ప్రైజ్ చేస్తుందని, నిఖిల్ గేమ్ కంపులేపుతుందని. ఎందుకంటే అతను కదా చీఫ్, అతను కదా మాట్లాడాలి, అతని వైపుగా ఇవే డిస్కస్ చేస్తుంది మొత్తం. వేరే క్లాన్లో ఒకవేళ సీతా క్లాన్లో విష్ణుప్రియ మాట్లాడుతాం, ఇంకో మాట్లాడుతాం, మనం అన్నాం ఏం తెలుసా, ఇది ఫస్ట్ టైం లేని ఫీలింగ్ వస్తుంది. రిపీటెడ్గా జరగలేదు, ఇక్కడ రిపీటెడ్గా జరుగుతూ ఉంది ఫస్ట్ వీక్ నుంచి. అది నేను చెప్పేది లాస్ట్ వీక్ నుంచి. తర్వాత చెప్పు నువ్వేమంటావు మనీ అంటే, మనీ ఎవరిని తీయొద్దు అంటే నేను చెప్తాను, తీయాలి అని కాదు, తీయొద్దు అనేది నేను చెప్తాను. సరే చెప్పురా అంటే, ఎవరు వీక్ ఉంటారో వాళ్ళనే తీయమంట అంతే. మనకంట ఈ త్రూ అవుట్ డిస్కషన్లో 99% టైమ్స్ పర్ఫెక్ట్గా ఆడియన్స్ ఎవరు ఏమనుకుంటారో, బిగ్ బాస్ టీం ఏదనుకుంటుందో, జెన్యూన్గా ఎవరిని తీస్తే పర్ఫెక్ట్ డెసిషన్ అనేది అలాగే మాట్లాడతాడు. కానీ మనకంట అని పిచ్చోని చేసి అటు తిప్పి మనోడు మధ్యలో పోయి జెండు బాంబు కూడా రాసుకొని వస్తాడు, మధ్యలో కొంచెం సైక్ అయిపోతుందని. నిజంగానే మణికంఠ ఒక స్టాండర్డ్ బిహేవియర్ ఉండే పర్సనాలిటీ కాదు, 100% అతను వెరైటీ పర్సనాలిటీ, దెర్ ఈజ్ నో డౌట్. ఇంతవరకు ఇన్ని సీజన్లో వచ్చిన కంటెస్టెంట్స్కి మణికంఠకి డిఫరెంట్ మైండ్ సెట్. అంటే ఎప్పుడు ఎలా ఉంటాడో అతనికే తెలియదు, ఏదో ఆలోచించుకుంటాడు, సైక్ అయిపోతుంటాడు. అలాంటి బిహేవియర్ ఉన్న పర్సన్ డెసిషన్స్ కరెక్ట్గానే చెప్తుండ్రు. కానీ వీళ్ళు మార్చేస్తున్నారు. ఏమంటారు, వీక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీయమంటాను నేనైతే అనేది చెప్పిన తర్వాత సోనియా తీసే వాళ్ళలో 2-3 నేమ్స్ చెప్పు, ఎవరిని తీయాలనేది 2-3 నేమ్స్ చెప్పు నీ దృష్టిలో అంటే. సీత ఆవిడే చెప్పింది ఇందాక, ఓకే నన్నైతే తీయండి డ్రాప్ అవుతానంటే చెప్పింది కాబట్టి ఆవిడ్ని. దాంతోపాటుగా ఆదిత్య గారిని కూడా తీయొచ్చు, వీళ్ళిద్దరిని తీయొచ్చు అనేసి ఒక 2 నేమ్స్ చెప్పాడు. అప్పుడు సీత ఏమంటుంది, సోనియా ఏమంటుంది అంటే, టీం గురించి థింక్ చేసి చెప్పు, ఇప్పుడు టీం గురించి థింక్ చేసి చెప్పు. ఇక్కడ నుంచి కాన్వర్జేషన్ మొత్తం చీఫ్ వర్సెస్ నాగమణికంట కాదు, సోనియా వర్సెస్ నాగమణికంట. చీఫ్ అడగొచ్చు, చీఫ్ డీల్ చేయొచ్చు, సోనియానే డీల్ చేస్తుంది. ఇప్పుడు దాకా నువ్వు వేరేది డీల్ చేసావురా, ఇప్పుడు మన టీం గురించి క్లాన్ గురించి థింక్ చేసుకొని నీ డెసిషన్ చెప్పు అన్నట్టు చెప్తే, ఇప్పటికీ నేను స్టిక్కే ఉన్నానక్క విత్ 2 people. ఆ సైడు సీత అది ఆదిత్య అన్న వీళ్ళిద్దరినే తీయాలనేది నేను దాని మీద స్టిక్కే ఉన్నాక అంటాడు. అన్న తర్వాత ఇంకో మాట అంటాడు,
మీకు తెలుసు కాక నాకు అనేసి ఇక్కడ ఏం చెప్తాడు తెలుసా, వాళ్ళ పాజిటివ్స్ కూడా చెప్తాడు. ఎలా చెప్తాడు అన్న, ఆదిత్య అన్న నిజంగానే బాగా కూడా ఆడతాడు, ఫిజికల్ స్ట్రెంత్ ఉంది, ప్లస్ ఆయనే నెగిటివ్ అవ్వచ్చు కూడా ఒక్కోసారి, అతను మళ్ళీ ఓడిపించేస్తాడు టీంని, పాజిటివ్ నెగిటివ్ అతనే అవుతాడు అన్నట్టుగా చెప్పి, మీకు తెలుసు కదా అక్క నేను 2 sides థింకింగ్ ఉంటుందని, సో అట్లా నేను 2 చెప్తున్నాను అన్నట్టు చెప్తాడు. పాపం కన్ఫ్యూజ్ స్టేట్లో అంటే పాయింట్ కరెక్టే, కానీ 2 sides ఆలోచించి +-2 చెప్తున్నాడు. చెప్పిన తర్వాత అప్పుడు నిఖిల్ అందుకొని మనం మాత్రమే విన్ అవ్వాలి అంటే స్ట్రాంగ్ వాళ్ళని తీయాలి. ఇక్కడ చూడండి ఎంత అంటే ఈ బిల్డప్ కోతలు ఎందుకని సోనియాకి, పృథ్వీకి, వీళ్ళందరికీ ఇక్కడ ఏం చెప్పండి నిఖిల్, మనం మాత్రమే గెలవాలంటే స్ట్రాంగ్ వాళ్ళని తీసేయాలి అనేసి అంటున్నారు. దాన్ని వింటున్నారు, అందరూ ఊకొడుతున్నారు అని. కానీ లాస్ట్కి ఏం చెప్తారు, నబీల్ స్ట్రాంగా, మనతో వాడే స్ట్రాంగ్, అలా చెప్పొద్దు దయచేసి వాళ్ళకి కూడా, అనవసరంగా నబీల్కి సీని పోద్దు అన్నట్టు చెప్తున్నారు. ఇక్కడేమో నవీన్ కూర్చోబోసుకుంటా, నవీన్కి భయపడతానే నబీల్ని తీయాలని 1 hour డిస్కషన్ పెట్టాను. ఆడికెళ్ళి మాత్రం నబీల్ స్ట్రాంగ్ అని మాత్రం చెప్పకూడదంట. ఏమంత ఈగో, ఏమంత యాటిట్యూడ్ చెబుతా. ఇంకా నబీల్ ఇంకా తర్వాత మనం మాత్రమే విన్ అవ్వాలంటే స్ట్రాంగ్ వాళ్ళని తీయాలి. ఆ మోటో పెట్టింది చేస్తే స్ట్రాంగ్ వాళ్ళని ఉంచాలి. ఆ మోటో అంటే ఏంటంటే వాళ్ళ ఉద్దేశం వైల్డ్ కార్డ్స్ కోసం పోరాడాలి, వైల్డ్ కార్డ్స్తో అనేది ఉంటే మాత్రం స్ట్రాంగ్ వాళ్ళ నుంచి మిగతా వాళ్ళని తీయాలి అనేసి 2 పాయింట్లు చెప్తారు నిఖిల్. తర్వాత పృథ్వీ, నా ప్రకారం వీక్ని తీసేది నాన్ సెన్స్, నా దృష్టిలో పృథ్వీ పాయింట్ వీక్ని తీసేది నాన్ సెన్స్ అనేది కొంచెం వ్యాలిడ్గా మాట్లాడుతాడు. పాయింట్ వ్యాలిడ్ కంటే కూడా అతను చెప్పేది సెన్సిబుల్గా అనిపించింది. ఎలా చెప్పమంటారు, వీక్ని తీసేది నాన్ సెన్స్, ఎందుకంటే ఒక లాజికల్ పాయింట్ యాడ్ చేసినప్పుడు నాకు గుడ్ అనిపించింది. అదే పృథ్వీ మాట్లాడే పాయింట్ చాలా సెన్సిబుల్గా ఉంటాయి, వాళ్ళతో ఉండబట్టి తెలియని రూట్నెస్ బయటకు వస్తున్నప్పుడు అది తప్పు. ఇప్పుడు ఈ డిస్కషన్కి వ్యాలిడ్ పాయింట్ ఏం చెప్తాడు, వీక్ని తీసాడు నా దృష్టిలో లాజిక్ లెస్. ఎందుకంటే వీక్ ఎలాగో టాస్క్లు ఆడరు, వీక్ వాళ్ళని ఎందుకు పెడతారు, వాళ్ళు పక్కన పెట్టి స్ట్రాంగ్ వాళ్ళనే కదా టాస్క్లు ఆడిస్తారని ఆ పాయింట్ చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ కూడా పృథ్వీ చెప్తున్నాడా వీక్ వాళ్ళని తీయొద్దు, స్ట్రాంగ్ అనే పదమే కదా అతను వాడకపోయినా స్ట్రాంగ్ వాళ్ళని తీయమని కదా, లాస్ట్ టైం మళ్ళీ నబీల్ స్ట్రాంగ్ కదా అంటాడు. ఏంది ఇది తుస్సు వ్యాపారాలు, ఉత్తర వ్యాపారాలు. ఆ తర్వాత పృథ్వీ అయిపోయిన తర్వాత నాగమణి కంటే అంటాడు, అక్క కొన్ని టాస్కుల్లో లక్ అనే ఫ్యాక్టర్గా ఉంటుంది. నాగమణి కంటే మాటలో అందరికీ అర్థమవుతే లేదు, కానీ నాకు ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మాటలన్నీ చాలా తెలివిగా మాట్లాడుతున్నాను. అక్క కొన్ని టాస్కుల్లో లక్ ఫ్యాక్టర్గా ఉంటుంది అక్క అని. దాని మీనింగ్ ఏం తెలుసా అక్క, ఫిజికల్ ఫిట్ వీక్ స్ట్రాంగ్ అని కదా, కొన్ని టాస్కుల్లో వీక్గా ఉండే వాళ్ళు కూడా గెలవచ్చు. ఎందుకంటే పలక టాస్క్ ఉంది, ఇలాంటి రాసే చిన్నవి ఉంటాయి, లాజికల్గా మాట్లాడే తెలివిగా, అది ఎవరైనా గెలవచ్చు కదా, ఫిట్ ఏముంది అక్క. కాబట్టి మనం ఎవరిని తీసామనేది పాయింట్ కదనే సెన్స్లో ఇండైరెక్ట్గా చెప్తాడు స్ట్రాంగ్ అనే కాదని. తర్వాత ఈ డిస్కషన్లో లీడర్షిప్ తీసుకున్నది మాత్రం సోనియా గారు. నేను రాసి పెట్టుకున్నా కూడా ఈ డిస్కషన్ మొత్తం లీడర్షిప్ తీసుకుని ప్రాపర్గా నడిపిస్తున్నది. నువ్వు మాట్లాడు అందరికి చెప్తా ఉన్నది. నెక్స్ట్ ఇలా డిస్కస్ చేద్దాం, అలా డిస్కస్ చేద్దాం, మొత్తం పాయింట్లు చెప్పి సోనియానే. అదే రాసి పెట్టుకున్నా. నిఖిల్, వైల్డ్ కార్డ్స్ ఆపాలి, మనం ఖచ్చితంగా ట్రై చేయాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ బోర్డ్స్ మీద మన క్లాన్ మెంబర్స్కి ఫ్లాగ్స్ ఉండాలి, అది కూడా చేయాలి మనం. మన నేమ్ ఎక్కువ ఉండేలాగా కూడా చూసుకోవాలి. అన్న తర్వాత పృథ్వీ, అవును డైరెక్ట్గా ఎలిమినేషన్ అని కూడా అనొచ్చు చీఫ్ని అట్లా ఇట్లా అని వాళ్ళ భయం వాళ్ళకు ఉంది. లేకపోతే తర్వాత నిఖిల్ ఏమంటారంటే, ఇప్పుడు చెప్పు నాగమణి కంటే నువ్వేమనుకుంటున్నావు అనేసి నాగమణి కంటే అడతారు. ఇక్కడ ఏం లే, మీరు నాగమణి కంటే పదే ఎందుకు అడుగుతున్నారు తెలుసా, వీళ్ళందరూ ఒకే ప్లాన్ మీద ఉంటారు, నబీల్ని ఎత్తేయాలని. నాగమణి కంటే సెన్సిబుల్గా జెన్యున్గా మాట్లాడతారని నాగమణి కంటే ఒప్పించడం కోసం నేను ఏది మాట్లాడినా కరాఖండిగా ఉంటుంది, అందరికీ నచ్చకపోవచ్చు. ఇక్కడ వీళ్ళు నలుగురు ఎప్పుడు నాగమణి కంటకి అంత విలువ ఇచ్చి ప్రతిసారి అడగరు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో నబీల్ తీయాలని నెలకుంది, నాగమణి కంటకి నబీల్ని తీయాలని లేదు. ఫ్రెండ్ అనే కాదు, అతను స్ట్రాంగ్ పర్సన్ తీయాలనే సెన్స్ అతనికి లేదు. దానికి అతను ఒప్పించడం కోసం ప్రతిసారి ఏదో పాయింట్ చెప్పడం, ఇప్పుడు చెప్పు నాగమణి కంటే అంటారు. అంటే ఏంది, నువ్వు చెప్పిన దానికి మేము ఒప్పుకోరా, నువ్వు మార్చి మాకు కావాల్సింది చెబితే మేము ఒప్పుకుంటాం అనే సెన్స్లో మాట్లాడతాం. రిపీటెడ్గా అడుగుతున్నారు. మీరు లైవ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇంకా జరిగినవి రాసింది నేను ఏం తప్పు చెప్పట్లా, ఉన్నాయే. తర్వాత నాగమణి కంటే ఏమంటే ఇంకా మీ ఇష్టం అన్నట్టు అన్నాడు ఇండైరెక్ట్గా, మీ ఇష్టం ఇంకేం చెప్పాలని. అందరూ ఒకే రీజన్, అందరూ నబీల్ని పుష్ చేసి వాళ్ళ టీం సేఫ్ అవుతున్నారు ప్రతి టాస్క్. ఇప్పుడు ఏమంటారంటే వీళ్ళందరూ టీం మొత్తం ఒక మాటకు ఎందుకు వచ్చి నాగమణి కంటే కాకుండా ఒకే మాట అంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ప్రతి టాస్క్లో నబీల్ని పుష్ చేస్తూ నబీల్తోనే ఆడుతున్నారు, మిగతా వాళ్ళు సేఫ్ అయిపోతున్నారు. ఇక్కడ పృథ్వీ ఆడట్లా ఎక్కువ టాస్క్లో, అలానే కదా అలా ఆడుతున్నారు. కాబట్టి మనం అట్లా ఉండకూడదు అనేసి చంపుతారు. మళ్ళీ నిఖిల్ ఏమంటారంటే, నేనైతే చీఫ్గా చెప్తున్నాను, నేను ఒక్కరిని కూడా లూజ్ అవ్వలేను, మన టీంలో ఒక్కరిని కూడా లూజ్ అవ్వలేను. ఎంత సెన్స్లెస్ కామెంట్లు అంటే, సీతానే కదా చెప్పింది స్ట్రాంగ్ పర్సన్ తీసుకుంటే వెళ్తే బాగోదు, హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ కదా అని. అంటే ఓకే చెప్పింది కదా, అంటే అర్థమైంది సీత కూడా స్ట్రాంగ్ వాళ్ళని తీయకుండా ఈ పక్క వీకెస్ట్ కంటెస్టెంట్ అనుకున్న వాళ్ళని తీస్తానని నెక్స్ట్ టైం వాళ్ళకి టర్మ్ వస్తే. ఇప్పుడు కామెడీ కాబట్టి ఇప్పుడు వీళ్ళని తీసేస్తే నబీల్ని, నెక్స్ట్ టైం వాళ్ళు ఒకవేళ లక్ ఫ్యాక్టర్తో గెలిచే టాస్క్లు ఉంటాయి, సిల్లీ టాస్క్లు, దాంట్లో ఏముంది ఊడని గెలవచ్చు, బాడీ ఉన్నాడే కాదు. వాళ్ళు ఒకవేళ గెలిస్తే వాళ్ళని తీయమంటే ఇక్కడ వాళ్ళు అప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ వాళ్ళు తీస్తారు, అదేమీ లేదు. అవన్నీ డిస్కషన్ లేదు. తర్వాత నాగమణి కంట మధ్యలో మాట్లాడుతున్నారు, అట్లా ఏం మాట్లాడుతుంటే అందరూ ఉండు అందరూ ఉండు మణికంటనే.
ఆ తర్వాత నాగమణిగంట పెయిన్ ఉండి వస్తా కొంచెం అనేసి ఏదో తలనొప్పి ఏదో అనేసి 2 minutesలో వస్తానని చెప్పి పోయి వస్తారు మళ్ళీ. పృథ్వీ నాకు 11 మంది వైల్డ్ కార్డ్స్ వచ్చినా నాకేం ప్రాబ్లం లేదు, అదేం పెద్ద విషయం కాదనేసి చెప్తాడు. నిఖిల్ ఆల్సో క్లాన్ గురించి కూడా చూస్తాను నేను అన్నట్టుగా చెప్తాడు. పృథ్వీ విన్నింగ్ ఓన్లీ చూడాలి, మనం గెలవాల్సిందే చూసుకుందాం ఇంకేమదు. నిఖిల్ అక్కడ కార్డ్స్ అన్నీ మనమే పడాలి. నిఖిల్ ఇంకొక మాట, సీత నబీల్ను ఉంచు అన్న మీనింగ్లోనే నాకు చెప్పింది, తీయొద్దు అనేది నబీల్ని ఉంచమనే మీనింగ్లోనే నాకు చెప్పింది. అది మన క్లాన్ మీదే పడవచ్చు, ఆ ఎఫెక్ట్ మన క్లాన్ మీద పడవచ్చు కాబట్టి మనం ఇంక చేయదలుచుకోవట్లేదు సీత చెప్పింది అన్నట్టుగా డైరెక్ట్ చెప్పేస్తాడు నిఖిల్. అది ఆడ చెప్పేయచ్చు కదా, ఆడేమో కరెక్టే స్ట్రాంగ్ వాళ్ళు మనం తీయకూడదు అనేసి ఒప్పుకున్నాడు. అదే చెప్పింది, ఆ నెగిటివ్ అదే డైరెక్ట్ ముఖం మీద చెప్పాడు, వాళ్ళకి ఏది నచ్చుద్ది అదే చెప్పేసి వస్తాడు. ఆ తర్వాతసరికి నిఖిల్ వచ్చి ఇంకొక మాట, అన్ని గేమ్స్కి నబీలే ముందు వస్తున్నాడు అనే పాయింట్తో మనం తీసేయచ్చు అన్నట్టుగా చెప్పి సేవ్ చేసుకోవాలి మన క్లాన్ని, అందుకని మనం ఎట్లా అంటే సోనియా ఒక మాట మాట్లాడుతుంది. ఒక డిసడ్వాంటేజ్ ఏమవుతుందంటే మిగతా వాళ్ళంతా డర్టీ గేమ్ ఆడతారు, ఇతను కాకుండా మిగతా వాళ్ళు బాగా డర్టీ గేమ్ ఆడతారు, అదొకటే డిసడ్వాంటేజ్ మనకి ఇతను తీసేస్తే అన్నట్టుగా మాట్లాడుద్ది. ఎందుకంటే వాళ్ళందరూ నచ్చరు కాబట్టి వీడికి, సీత విష్ణుప్రియ అలా ఆ పక్క ఉండాలి ప్రేరణ వీళ్ళెవరు నచ్చరు కాబట్టి వాళ్ళు డర్టీ గేమ్ వస్తే ఆడతారంట. తర్వాత సరే నిఖిల్ నబీల్ ఇక్కడి నుంచి చూడండి ఎంత వర్స్ట్గా బిహేవ్ చేస్తారు అక్కడ సోనియా పృథ్వీ. సోనియా ఎక్కువ. నబీల్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్, నిఖిల్ అంటున్నాడు నబీల్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఫిట్, మిగతా ఎవరు ఫిట్ అనేది కూడా చూడాలి అన్నట్టుగా నేను చెప్తాను అక్కడ పోయి అని డిస్కషన్ చెప్తాను. నేను అక్కడ పోయి ఇలా చెప్తానంటే సోనియా అవార్డు తప్పురా, అవార్డు తప్పురా, ఎందుకంటే నబీల్ ఈజ్ ఫిట్ అనే వర్డ్ తప్పు. అలా తప్ప నబీల్ ఫిట్ కాదా, కళ్ళ ముందే ఆడుతుంటే అంత బాగా ఆడుతుంటే నబీల్ ఫిట్ కాదంటే జనాలు చూసేవాళ్ళు ఎర్రిపప్పలా కొండెర్రిపప్పలా. ఆ తర్వాత ఇంకో మాట అంటది నాగమణికంట లాస్ట్కి, వెన్ ఐఎమ్ మిస్సింగ్ ద క్లారిటీ మై టీమ్ ఈజ్ విత్ ద క్లారిటీ అయితే ఓకే నాకేం ప్రాబ్లం, నేను మిస్ అవుతున్న క్లారిటీ అన్నప్పుడు మీరందరూ క్లారిటీ ఉంటే నాకేం ఇబ్బంది లేదన్నట్టుగా అతను వచ్చి చెప్పేస్తాడు. అప్పుడు సోనియా ఏమంటుంది తెలుసా, యష్మి వాళ్ళతో నిన్నేమో మనీ ఇక్కడ ఏమవుతుందంటే అవార్డు చెప్పొద్దు అన్న తర్వాత నాగమణికంట ఒక మాట్లాడు, ఒకవేళ సింపుల్ భలే మాట్లాడుతున్నాడు, ఒకవేళ వాళ్ళు ఇలా అడిగితే మీరు ఏం ఆన్సర్ చెప్తారు, వాళ్ళకి క్వశ్చన్ ఉండొచ్చు అని, వాళ్ళు ఏం అడగొచ్చు సీత వాళ్ళు ఏం అడగొచ్చు అనే పాయింట్ని ఇక్కడ రైజ్ చేస్తాడు. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఎందుకు తీస్తున్నావు, ఫిట్టెస్ట్ కదా ఉండాలి, స్ట్రాంగ్ పర్సన్ కదా ఉండాల్సింది, నువ్వు ఎందుకు తీస్తున్నావు ఈ పాయింట్ అని అడిగితే వాళ్ళకి ఏం చెప్తావు అంటే టు సేవ్ మై క్లాన్ అని చెప్తాననేసి నిఖిల్ అన్నాడు. పృథ్వీ ఇలా చెప్పొచ్చు, నువ్వేం చెప్పొచ్చు అంటే నబీల్ స్ట్రెంత్ ఆల్రెడీ ఉంది, మా టీంలో నబీల్ స్ట్రెంత్ మాకు ఆల్రెడీ ఉంది, సో అలా తీసేస్తున్నాం అనేసి చెప్పిండు. చెబితే దానికి సోనియా నో నబీల్ స్ట్రెంత్ మనతో కంపారిజన్ ఏందిరా, నేను ఒప్పుకోను నబీల్కి మనకి పోటీ, నబీల్ స్ట్రెంత్ మనకి అనేసి అంటారే, మనకి నబీల్ స్ట్రెంత్ వద్దు, నబీల్ మనతో పోటీ కదా అన్నాడు. అన్న తర్వాత నాగమణికంట ఆ తర్వాత సోనియా ఏమో మాట్లాడుతుంది యష్మి వాళ్ళతో, ఇదంతా అయిపోయి డిస్కషన్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత యష్మి వాళ్ళతో మాట్లాడుతూ నిన్న చూసావమని మన టీం ముందుకు వెళ్ళాలి అని మాట్లాడుతూ ఉండిండు నిన్నంతా, ఈరోజు చూసి మన వేరే టీం ముందుకు వెళ్ళాలనేసి మాట్లాడుతూ ఉండు, వేరే టీం ముందుకు వెళ్ళాలని మాట్లాడలే, అక్కడ లాజిక్గా రీజనింగ్గా ఏది మంచిది అనేది చెప్తున్నాడు, అన్నీ లాజికల్గానే మాట్లాడండి. అక్కడ ఫిట్టెస్ట్ అన్నాడు, అనర్హుడు అన్నాడు, బిగ్ బాస్ చెప్తే అనర్హుడని, ఇన్ని టాస్క్లు ఆడి ఇంత పర్ఫామ్ చేసే పర్సన్ అనర్హుడు ఎట్లా అవుతాడని నబీల్ చెప్పు, అనర్హుడు ఎలా అవుతాడు, అడిచిన టాస్క్ ఫుల్ఫిల్ చేయాలి నాకు సార్ అడుగుతారు ఖచ్చితంగా. ఆ తర్వాత బిగ్ బాస్ సోఫాలో కూర్చోమన్నాడు, ఇక్కడ నుంచి అస్సలు సిచ్యువేషన్ స్టార్ట్ అవుద్ది, మణికంఠ అని పిచ్చోడిని చేసిన సిచ్యువేషన్, మణికంఠ పిచ్చి పెట్టి అల్లాడిపోయిన సిచ్యువేషన్ స్టార్ట్ అవుద్ది, ప్రోమోలో చూపించిన సిచ్యువేషన్. బిగ్ బాస్ అనర్హులు అనుకున్న, ఇక్కడ కూడా అనర్హులు అంటూనే ఉంటాడు, ఒకరి నేమ్ చెప్పండి అంటే బిగ్ బాస్ నబీల్ అనగా అందరూ షాక్. అక్కడ సీతాతో సహా వాళ్ళ టీం అంతా ఏంట్రా ఇలా చేశారని, సీత అప్సెట్ అయిపోయింది. బిగ్ బాస్ నబీల్ మీరు ఇంకా ఛాలెంజెస్లో పాల్గొన్నట్టు లేదు, ఎందుకంటే మిమ్మల్ని అనర్హులు అన్నారు కాబట్టి ఈ టీం అని మళ్ళీ కూడా మనిషిని చేస్తాడు. ప్రేరణ ఇక్కడ ఇది చాలా లాజికల్గా వినాలి దయచేసి, ఇక్కడ ప్రేరణ రైట్ చేసిన పాయింట్ 100% యాప్ట్ రైట్. ఏమంటుందంటే ప్రేరణ, నిన్న మనీని ఎందుకు తీశారు మీ క్లాన్ నుంచి, సేమ్ రీజనా అంటే మీరు ఇప్పుడు నబీల్ని ఎందుకు తీసేశారో అదే రీజన్తో మనీని తీసేశారా అనేసి అంటే వాళ్ళు ఎంత సేఫ్గా మనీ ఆల్రెడీ సాక్రిఫైస్ చేసుకున్నాడు మేము తీసేయలేదంటారు. ఆవిడ అడిగింది ఏంది సేమ్ రీజన్తో తీసేశారని, వీళ్ళు సేమ్ రీజనే కదా, మనీని వీక్ అని చెప్పి తీసేశారు, మనీని వీక్ అని చెప్పే పాయింట్లు చెప్పారు సోనియా కావచ్చు యష్మి కావచ్చు వీళ్ళందరూ. అప్పుడు ఆవిడ ఉద్దేశం ఏంది, ప్రేరణ మాట్లాడిన మాట మనీని వీక్ అని చెప్పి తీసేశారు అనేది వాళ్ళకి అర్థమైంది, ఎందుకంటే అక్కడ స్ట్రాంగ్ వాళ్ళు ఉన్నారు, మనీ కంటే స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు, మనం యాక్సెప్ట్ చేస్తాం, ప్రేరణ వాళ్ళ టీం వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అక్కడ మనీని అలా తీసేసినప్పుడు నబీల్ని వీక్ కాకుండా స్ట్రాంగ్ పర్సన్ ఎందుకు తీసేశారు, మా టీంలో వీక్ అయినా వేరే వాళ్ళని ఎవరైనా తీయొచ్చు కదా అనే సెన్స్లో లాక్ చేయడానికి ఆ మాట మాట్లాడితే వాళ్ళు వెంటనే సేఫ్ అవుతామని, మేము తీసేయాలి అతనే సెల్ఫ్ నామినేట్ అయ్యిండు, సెల్ఫ్ సాక్రిఫైస్ చేసిందని. అప్పుడు వెంటనే మణికంఠ నో అనేసి అంటాడు. ఈ నోకి
నిన్న జరిగిన దానికి క్వైట్ ఆపోజిట్ డిస్కషన్ జరిగింది. ఏంటంటే నబిల్ నిజంగానే నాగమణికంట నిన్న సాక్రిఫైస్ చేశాడు. ఎందుకు ఆ పాయింట్ సాక్రిఫైస్ చేసి కూడా ఇక్కడ నో అంటుంటే వాళ్ళ కాలద్ది కాలింది. కానీ నేను ఇప్పుడు నాగమణికంటాన్ని పిచ్చోని చేసినాను ఎందుకన్నానంటే చెప్తా వినండి. నిన్న ఏం జరిగిందంటే డిస్కషన్స్ చెప్పే ముందు ఒక మాట చెప్తా, ఇది మా చదువుతూ దాని డిస్కషన్ చదువుతా. ఇక్కడ నాగమణికంట నిజంగానే సాక్రిఫైస్ చేయలేదు నో అంటాడు. కానీ నిన్న నిఖిల్తో నేను సాక్రిఫైస్ చేస్తాను నేను మన టీం కోసం అనేసి అంటాడు. దాంతోపాటుగా వీళ్ళ డిస్కషన్లో కూడా అదే అంటాడు, వాళ్ళ క్లాన్ డిస్కషన్లో. కానీ ఇక్కడ నో అన్నాడు అన్నది వాళ్ళకి ఎవరికి నచ్చక ఫుల్ సీరియస్ అయిపోతారు. వీళ్ళ టీం మొత్తం ఫుల్ సీరియస్ అవుద్ది. సీత టీం వీళ్ళ మీద అలా చేస్తారా ఇలా చేస్తారని ఏమేమంటారంటే విష్ణు ఏమంటారు తెలుసా, సచ్ ఎ డబుల్ షేడెడ్ పర్సన్ నిఖిల్ అనేసి అంటే యా ఓకే అంటుంటాడు నిఖిల్. ఆ తర్వాత నిఖిల్ సీత డిస్కషన్ జరిగితే చాలాసేపు మాట్లాడుకుంటారు. సేమ్ ఇదే పాయింట్లు వాళ్ళ అతని పాయింట్ అతను ఈవిడ పాయింట్లు వీడు మాట్లాడతారు. సీత ఏమంటుందని మనం వైల్డ్ కార్డ్స్ని ఆపాలి కదా అంటే నిఖిల్ అవునా అన్ని వైల్డ్ కార్డ్స్ వెళ్ళవు కదరా ఏంట్రా బయట నాగమణికంటతో రిమైనింగ్ వాళ్ళందరూ డిస్కషన్ చేస్తూ ఉంటారు వీళ్ళ టీం వాళ్ళు సోనియా వాళ్ళు. అప్పుడు నైన్కి అంటారు బిగ్ బాస్ ఈసారి చీఫ్ని కూడా నామినేట్ చేసే ఛాన్స్ ఇవ్వండి బిగ్ బాస్, నిఖిల్ని నామినేట్ చేయాలన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. నబిల్ అందులో ఒకరిని స్ట్రాంగ్గా తీయలేదు, మనీ ఎందుకు తీశారు? ఇప్పుడు అందులో ఒకరిని స్ట్రాంగ్ పర్సన్ అయితే తీసుకోలేదు వాళ్ళు, మనీని ఎందుకు తీశారు? మన దగ్గర మాత్రం స్ట్రాంగ్ పర్సన్ తీశారు అన్నట్టుగా నబిల్ పాయింట్ స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు. తర్వాత నాగమణికంట అక్కడ నేను క్లియర్గా చెప్తా, ఇట్ ఈస్ క్లియర్లీ మై సాక్రిఫైస్ అని చెప్పాడు. లోపల ఇక్కడ ఏమైందంటే మనకి చూపించిన దానిలో దీనికి ముందు ఏం జరిగిందంటే తీసి మైకి సిరిగొట్టి అనేసి అరిచి గందరగోళం చేసినట్ట ప్రోమోలో ఉన్నట్టు, అది మనం చూపించాల. తర్వాత డిస్కషన్ ఏంటంటే ప్లీజ్ తప్పు నాదే, అక్కడికి వెళ్ళేసి క్లియర్గా చెప్తాను ప్లీజ్ నేను సాక్రిఫైస్ చేశాను నాదే తప్పు అర్థం చేసుకోండి నేను సాక్రిఫైస్ చేశానని చెప్పేసి గట్టిగా అరిచేసి వస్తాడు. ఎందుకు ఈ డ్రామాలు క్రియేట్ చేస్తున్నావు, ఇదంతా ఏంటి ఏం డ్రామాలు చేస్తున్నావు అనేసి పృథ్వీ యష్మి సోనియా అందరూ గట్టిగా అరుస్తున్న టైంలో నేను ఎవరి పక్కా తీసుకోను, ఉన్న లాజికల్ స్టేట్మెంట్స్ అక్కడ లైవ్లో జరిగింది మాత్రమే మాట్లాడతా, ఎక్కడ ఎవరి పక్క తీసుకోవాల్సిన అవసరం లేదు, ఉన్నాయే చెప్తా, మనకంటే తప్పులు కూడా చెప్తా. యష్మి ప్లీజ్ బిహేవ్ చేయొద్దు ఇలా, అలా మనం ప్రెజర్ చేసినట్టు ఏదో బిహేవ్ చేస్తున్నాను అంటే అలా కాదు ప్లీజ్ నేను అలా చెప్పలేదు అనేది నాగమణికంటాడు. పృథ్వీ ఓవర్ డ్రామాటిక్ వద్దంటే యష్మి నీకు ఏజ్ అంతా నీ క్లారిటీ లేదా, వేరే వాళ్ళని బ్యాడ్ చేయొద్దు అనేసి అనగానే సోనియా ఎదురుగా నో అన్నావు, అబ్జల్యూట్ టీమ్కి అగెనిస్ట్ ఉన్నావు, నువ్వు అబ్జల్యూట్ టీమ్కి అగెనిస్ట్ ఉన్నావు. నాగమణికంట నేను అగెనిస్ట్ అయి ఉంటే గేమ్ ఆడకుండా కూర్చోను కదా, మీకోసం గేమ్ ఆడకుండా ఉన్నారు, అగెనిస్ట్ ఎక్కడవుతాను అనగానే నాగా ఈ హౌస్లో ఏం అవుతుంది అంటే నా స్టాండ్ గట్టిగా తీసుకుంటే అగెనిస్ట్ అంటున్నారు, తప్పు చేస్తే ఒప్పుకుంటా, కానీ మంచికి తప్పు లేని కాడ నేను మంచిగా చెప్పిన కాడ కూడా నా తప్పులాగా ప్రొజెక్ట్ చేయాలనుకుంటే మాత్రం నేను ఒప్పుకోను, నా తప్పు చేస్తే ఒప్పుకుంటా. వైల్డ్ కార్డ్ అన్నప్పుడు నేను వైల్డ్ కార్డ్ని ఆపుదామనే ఉద్దేశంతో ఆదిత్య గారిని అన్నాను తీద్దామని, దాన్ని కూడా తప్పు పెడుతున్నారు మీరు, అది తప్పు పెడితే నేను ఒప్పుకోను, కానీ దీనికి ఒప్పుకుంటా అన్న సెన్స్లోనే చెప్తాడు. సరే నేను సాక్రిఫైస్ అన్నది నేను తప్పు చేశాను అన్నట్టుగానే అర్థం చేసుకొని వెళ్ళి సారీ కూడా చెప్తాడు, ప్లీజ్ సారీ కూడా చెప్పేసి ప్లీజ్ నేను నిజంగా సాక్రిఫైస్ చేశానని ఒప్పుకుంటాడు. అది ఒప్పుకుంటుంది కూడా విత్ ప్రెజర్తో ఒప్పుకుంటాడు. అంటే అర్థం కాని సిచ్యువేషన్, ఏంట్రా నాదే తప్పు చేస్తున్నారు నేనే తప్పు చేశాను అన్న సెన్స్లో అలా తీసుకొని వచ్చారు నాగమణికంటని క్లియర్గా చెప్తానండి. తర్వాత ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుద్ది, ఖచ్చితంగా నాగమణికంటని తప్పు పెట్టే ఎపిసోడే, చాలా వరకు నాకు సార్ కూడా తప్పు పెట్టే ఎపిసోడే. కానీ అక్కడ సిచ్యువేషన్స్ని మధ్య లాజికల్గా థింక్ చేస్తే 100% నాగమణికంట కొంచెం తప్పు అయ్యే అవకాశం ఉంది. తప్పే లేదని చెప్పను, అతని క్లిప్ వర్డ్స్ అతని మైండ్ సెట్ రోజుకు ఒక రకంగా చేంజ్ అవ్వడం అవి తప్పులు చెప్తా ఉన్నాడు. తర్వాత ఏమంటారు తెలుసా, పృథ్వీ ఏమంటాడంటే లాజికల్గా నువ్వు నిఖిల్తో ఏం మాట్లాడో చెప్పు, నిఖిల్తో ఏం జరిగిందంటే నేను ఎపిసోడ్లో చూపించలేదు, ఎపిసోడ్లో క్లాన్ మెంబర్స్ డిస్కస్ చేసుకుని చూపించారు. దానికి క్వైట్గా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నిఖిల్ దగ్గరికి వెళ్తాడు నాగమణికంట. నిఖిల్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఈ బెలూన్ టాస్క్ని చూసారా, ఆ టాస్క్లో ఓడిపోయిన తర్వాత వెళ్తారు, ఆ బాల్ చేయాలి చూసారా, ఆ బాల్ చేయిపోయిన తర్వాత వెళ్తే నిఖిల్ ఒక్కడే థింక్ చేస్తూ ఉంటే కిచెన్ దగ్గర వెళ్ళి ఏరా నువ్వు గిల్ట్ ఫీల్ అయ్యి నిన్ను తీసుకోవు కదా, నిన్ను తీసుకుంటావే ఏంటి, నిన్ను రిమూవ్ చేసుకుంటావే ఏంటి అంటే ఒకరిని రిమూవ్ చేయమని చెప్పిన తర్వాత చేసుకుంటావా ఏంటంటే ఇలా అన్నాడు నిఖిల్ నవ్వుతూ, కొంచెం తల నాట్ చేస్తాడు అంటే తీసుకుంటే అవసరమైతే అన్నట్టుగా, నన్ను నేనేం తీసుకున్నాడు రెడీ అన్నట్టుగా. అప్పుడు నాగమణికంట ఏమంటాడంటే రే అలాంటి గిల్ట్ ఫీల్ అయ్యి అట్లా చేసుకోబాక, నువ్వు స్ట్రాంగ్ పర్సన్ నువ్వు ఉండాలా, కావాలంటే నేను రిమూవ్ అవుతాను, మన టాస్క్ మనము వైల్డ్ కార్డ్స్ని తీసేసి మనం ముందుకు వెళ్ళడమే కావాలి, నువ్వు సాక్రిఫైస్ చేసుకోవద్దు అన్న పాయింట్ అంటాడు. అక్కడ నాగమణికంట ఇతను నిఖిల్ ఎక్కడ వెళ్ళిపోతాడో అనేసి అతను నాట్ చేసిన దాన్ని బట్టి అక్కడ నవ్విన దాన్ని బట్టి అది బిగ్ బాస్ టీమ్ ఎలా ప్రొజెక్ట్ చేస్తారో నాకు సార్ వీడియో చేసి ఎలా మాట్లాడతారో తెలియదు. నాగమణికంట కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నేను అలా నువ్వు స్మైల్ చేస్తే నువ్వెక్కడ వెళ్ళిపోతావని నేను అక్కడ ఒప్పుకున్నా, కానీ బిగ్ బాస్ తర్వాత లెటర్ పంపించేమన్నాడు
అలా కాదు, అందరూ కూర్చొని ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు చెప్పి పాయింట్ బై పాయింట్ ఎవరిని తీసేస్తున్నారు అనేది అందరూ ఒపీనియన్స్ చెప్పుకోవాలి అని చెప్పిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేసి క్లాన్ మెంబర్ తీసుకుంటారు. అక్కడ వీళ్ళేమంటారు, నాగమణికంట నువ్వు ఆల్రెడీ నిఖిల్తో ఏం చెప్పావు, నేను సాక్రిఫైస్ చేస్తానని చెప్పావు అంటే ఇతనేమంటాడు, నేను చెప్పింది సాక్రిఫైస్ అని కాదు, నిఖిల్ వెళ్తానంటే నిఖిల్ స్మైల్ చేస్తాడు, నువ్వేమన్నా నువ్వు డిసిషన్ తీసుకుంటావు ఏంట్రా, నువ్వు ఎందాక టాస్క్లో అతనే బాగా ఆ టాస్క్లో లైట్ చేసిందే నిఖిల్, అలాగే నువ్వు గిల్ట్ ఫీల్ అలా చేస్తావేమంటే ఇలా అంటాడు. అలా చేయలేరా అండు, స్మైల్ చేస్తే అర్థం ఏంటి, ఇక్కడ కూడా తన ఏదైతే ఉందో వెన్నెముక లేని మాటలు, అంటే అవతలలోడికి ఏది కావాలో అది ఇచ్చేస్తాడు. అతను పాజిటివ్ చేసుకున్నామన్నట్టుగా నేను కావాలంటే నా టీం కోసం త్యాగం చేసుకుంటానే స్మైల్ ఇలా అనేడు. అతను నిజంగానే ఇతను చేసుకుంటాడేమని నేను కావాలంటే నీకోసం నేను వెళ్ళిపోతానని అంటాడు. టీం ముఖ్యం నాకు, స్ట్రాంగ్ ప్లేయర్ వెళ్తే అట్లా అంటాడు. ఆ డిస్కషన్ నిజంగా బిగ్ బాస్ టీము 100% షూర్గా క్లియర్గా చూసుగా న్యాయం చేస్తే నాగమణికంట అది తక్కువ అవుద్ది. లేదు వంగబెట్టి నరకం చూపించి సర్ప్రైజ్ చేసి పిచ్చోని చేసేసి ఏడిపించి గందరగోళం చేయాలనుకుంటే మాత్రం వాళ్ళు అనుకోవడం చేస్తారు. ఇక నెక్స్ట్ ఏం జరిగింది చెప్తానండి. ఏం చేసేవారు ఆ రోజు అంటే నాగమణికంట, అది నేను బిగ్ బాస్ డెసిషన్ రాకముందు నిఖిల్తో మాట్లాడాను. మరి పృథ్వీ ఏమంటాడు, మైక్ విసిరేసి ఓవర్ డ్రామాటిక్ చేస్తున్నాడు, మహామేధావిలాగా అనేసి యష్మి మహామేధావిలాగా అంటే అప్పుడు అంటే నాగమణి అసలు కానే కాదు, నామినేషన్లో ఉన్నవాడిని నేను అలా ఎందుకు చేస్తాను, లాస్ట్ వీక్ సాక్రిఫైస్ చేసిన వాళ్ళని ఎన్ని మాట్లాడినారు నాగార్జున గారు తెలీదా, నేను ఎందుకు సాక్రిఫైస్ చేస్తాను, నేను సాక్రిఫైస్ చేయలేదు, సాక్రిఫైస్ కాదు, మనం ఏం చేసాం, అలా కాకుండా పాయింట్ ఏంటి అంటే 4 మెంబర్స్ సెలక్షన్, అది మనం 4 మెంబర్స్ కూర్చొని మనం మాట్లాడాం. దాంతోపాటుగా అది ప్యూర్ సాక్రిఫైస్ కాదు, ప్యూర్ సాక్రిఫైస్ కాదు. ఇక్కడ నేను చెప్తాను అతని వర్షన్ అంతా, అతను చెప్పే విధానంలో ఇతను కన్ఫ్యూజ్ చేసి ఎపిసోడ్లో ఎట్టేయాలంటే అట్ట వేసుకోవచ్చు. మన అందరూ పాయింట్స్ చెప్పుకున్నాం కదా, అక్కడ ప్యూర్ సాక్రిఫైస్ ఎలా వద్దనే సెన్స్లోకి వచ్చాడు. పాయింట్ బై పాయింట్ చెప్తాం. పృథ్వీ ఏం చెప్పావు అనగానే అది వేరు, ఇప్పుడు పృథ్వీ నిఖిల్కి ఏం చెప్పావు నువ్వు అంటే అది వేరు, బిగ్ బాస్ డెసిషన్కి ముందు అది పృథ్వీ నిఖిల్తో అక్కడ మనీ నువ్వేం చెప్పాడురా, నిఖిల్ని పిలిపిస్తాడు. అప్పుడు నిఖిల్ ఏమంటాడంటే ఐ విల్ స్టెప్ బ్యాక్ అన్నాడు. అనగానే సోనియా నాగమణికంట టైం తీసుకొని మాట్లాడు, మేము అందరం మాట్లాడాలి నీతో అనగానే టైం ఏం లేదు అక్క, రండి అక్క పక్కకి రండి, నేను అక్క మీరు మీ ఇష్టం అక్క, నేను నా నోటికి జిప్పేసుకోమంటే వేసుకుంటాను, నేనేం మాట్లాడను, మై మత్ ఐఎమ్ డన్ అక్క, బిగ్ బాస్ మాట్లాడితే తప్పు, మాట్లాడకపోతే తప్పు, బిగ్ బాస్ ఏంది బిగ్ బాస్, వీళ్ళందరూ ఒకసారి వచ్చి మాట్లాడుతుంటే తర్వాత సోనియా నాగమణికంట టైం తీసుకొని మాట్లాడు నీ ఇష్టం అనగానే పృథ్వీ ఇంకో మాట్లాడు, నువ్వే సాక్రిఫైస్ చేసావని నామినేషన్ చేస్తారేమో వాళ్ళు అనేసి ఎమోషనల్ డ్రామా చేస్తున్నావు, మేబీ అది అయి ఉండొచ్చు. అంటే ఇక్కడ ఒప్పుకోలేక యాక్చువల్గా అతను సాక్రిఫైస్ చేసినట్టు అతను ఫీల్ అవ్వట్లే. అక్కడ అందరూ పాయింట్స్ తర్వాత ఇది ఎలాగుంది అది చెప్తున్నారనేసి అతను ఒపీనియన్ చెప్పాడు, ఆ పాయింట్కి వస్తా. కానీ ఇక్కడ పృథ్వీ చెప్పిన పాయింట్ కరెక్టే, మేబీ అక్కడ అందరూ ముందు సాక్రిఫైస్ చేశాడు మనీ అంటే నెక్స్ట్ వీక్ వాళ్ళ క్లాన్ అందరూ ఎక్కడ నామినేషన్ చేస్తారని అక్కడ జరిగింది ఎగ్జాక్ట్గా సాక్రిఫైస్ కాదు కదా, వీళ్ళు నన్ను తీసేద్దాం అనుకుంటున్నారు, వీళ్ళు 2-3 పాయింట్స్ చెప్పిన తర్వాత నేను చెప్పాను కదా అని సెన్స్లో నో అంటాడు. పృథ్వీ చెప్పింది రైటే. ఆ తర్వాత సోనియా పృథ్వీ అండ్ నిఖిల్ చెప్పకముందే ఇక్కడ కూడా ఇది కూడా లాజిక్, ఆ లాజిక్ కూడా చెప్తా. అక్కడ ఆ రోజు డిస్కషన్ వీళ్ళు 5 మంది కూర్చున్నప్పుడు ఫస్ట్ సోనియా చెప్పింది, తర్వాత యష్మి చెప్పింది. కానీ పృథ్వీ నిఖిల్ చెప్పకముందే నేను స్టెప్ బ్యాక్ అవుతున్నాను తన రీజన్ తను చెప్పాడు నాగమణికంట. నిజంగానే నువ్వు అలా ఎందుకు చెప్పావు, డిస్కషన్ అన్నప్పుడు అందరిది అయిపోవాలి కదా, అందరిది అయిపోయిన తర్వాత నువ్వు డిస్కషన్ చేయాలి, అందరిది అయిపోయిన తర్వాత అంటే అప్పుడు తల పట్టుకుని అటు ఇటు తిరుగుతాడు నాగమణికంట. దాని గురించి చెప్తాను. అతను నిఖిల్ నువ్వు క్లాన్ కోసం వెనక్కి వెళ్తా అన్నావు కదరా లేదా అనేసి నిఖిల్ స్టార్ట్ చేస్తే అప్పుడు నాగమణికంట అంటాడు, రారా కరెక్ట్గా మాట్లాడతారు, రారా పక్కకు రారా అంటే లేదు పక్కకు పోతే అట్లా అది అనేసి అందరూ కూడా వస్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత నిఖిల్ నువ్వు నన్ను అడిగావు కదరా, ఏమని అడిగావు, సాక్రిఫైస్ చేద్దాం అనుకున్నావా అంటే నువ్వు టీం కోసం ప్రైజ్ మనీ కోసం రావాలి అనేసి స్టెప్ బ్యాక్ అవుతానని అన్నావా లేదరా అని నాగమణికంట అని నిఖిల్ డైరెక్ట్గా అడిగితే నాగమణికంట నేను అన్నా నా మాట్లాడాడు. నిఖిల్ అప్పుడేమంటుంది తెలుసా, అన్నాను కానీ నిఖిల్ స్మైల్తో ఏం చేశాడు తెలుసా, స్మైల్తో తను సాక్రిఫైస్ చేస్తాడన్నట్టుగా యాక్సెప్టెడ్ అన్నట్టుగా స్మైల్ ఇచ్చాడు నిఖిల్. నాకు అక్కడ పాప అనిపించింది మణికంఠని చూస్తే. మణికంఠని పిచ్చోని చేశారు అక్కడ. తను ఏమంటాడంటే అక్కడ ఏం జరిగిందంటే నేను అన్నాను స్టెప్ బ్యాక్ అవుతాను నిఖిల్తో, కానీ తను నువ్వేమైనా గిల్ట్ ఫీల్ అలా చేస్తావేమో అన్నప్పుడు అలా చేస్తావా ఏంటి, నిన్ను డ్రాప్ చేసుకుంటావా అన్నట్టుకంటే అతను స్మైల్ ఇచ్చాడు. ఆ స్మైల్తో హెడ్ని ఆడు కూడా చేసి స్మైల్ ఇస్తే దానికి అర్థం ఏంటి, అతను ఎక్కడ సాక్రిఫైస్ చేసుకుంటాడని, నువ్వు ఎందుకు చేసుకుంటారా, నువ్వు స్ట్రాంగ్ నేను చేసుకుంటా అంటాడు. అదే చెప్పాడు నాగమణికంట. మామ అది చెప్పాను రా నేను అంటుంటే నిఖిల్ దాని గురించి ఎంత సైడ్ ట్రాక్ చేస్తాడంటే వెంటనే అది కాదు నాన్న, అది వదిలే, నెక్స్ట్ అది కాదు, అది వదిలేసి అడిగేది ఏంటంటే అర్థం చేసుకో అంటాడు. అది వదిలేయమంటాడు. ఎందుకు వదిలేలా, నువ్వు ఎందుకు ఆ దొంగ స్మైల్ ఇచ్చావు, స్మైల్ ఇచ్చినప్పుడు లేదురా నేను ఎందుకు సాక్రిఫైస్ చేసుకుంటా ఒకరిని డిసైడ్ చేద్దాం అనేది దానికి స్మైల్ ఇస్తే ఏమర్థం, నిజంగా అతను చేసుకుంటున్నాడేమో, నీకంటే స్ట్రాంగ్ కాదు కదా నేను వెళ్ళిపోతానండు టీం కోసం.
ఆ తర్వాత అది కూడా సాక్రిఫైస్ అని మీరు అనుకోవచ్చు. అది సాక్రిఫైజే, ఒకవేళ అనుంటే టీం కోసం సాక్రిఫైజ్. దానికి లాజిక్ వేరే ఉంది. ఏది అది హెల్దీ సాక్రిఫైస్ అనే ఫీలింగ్ వస్తుంది. దాంతోపాటుగా బిగ్ బాస్ దాన్ని ఒప్పుకోలే, అది అసలు కన్సిడరేషన్లోకి రాదు. నెక్స్ట్ కన్సిడరేషన్లోకి వచ్చింది ఎందుకు, పాయింట్స్ చెప్పమన్నప్పుడు అందరూ చెప్పింది నాగమణికంట పాయింటే. పృథ్వీ కూడా చెప్పాడు లాస్ట్లో, ఆ తర్వాత నిఖిల్ కూడా చెప్పాడు లాస్ట్లో. నాగమణికంట కూడా తన పాయింట్లు చెప్పుకొని స్ట్రాంగ్గా చెప్పుకొని నా దగ్గర మెంటల్ స్ట్రెంత్, ఫిజికల్ స్ట్రెంత్ ఉంది, అదే మెంటల్ స్ట్రెంత్ సోనియా దగ్గర రీప్లేస్ చేస్తుంది, అదే ఫిజికల్ స్ట్రెంత్ని పృథ్వీ రీప్లేస్ చేసుకొని నేను వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను అంటాడు. ఎందుకంటాడు, ఆల్రెడీ వాళ్ళందరూ అదే పాయింట్లు చెప్తుంటే ఇంక ఎలాగో వెళ్ళిపోయేది, ఎలాగో తీసేస్తారు, అది క్లారిటీ వచ్చింది కాబట్టి వెళ్ళిపోయాడు. దాంట్లో నువ్వు సాక్రిఫైజ్ అంటే ఏంటి, అసలు టీం పాయింట్లే పెట్టకుండా సాక్రిఫైజ్ అనే పాయింట్ ఎక్కడుంది అక్కడ? బిగ్ బాస్ అందరూ డిసిషన్ తీసుకుని ఒకరిని తీసేయమంటే సాక్రిఫైజ్ అనే పాయింట్ ఎక్కడుంది? బిగ్ బాస్ టీం దయచేసి ఎవరైనా ఈ వీడియో చూస్తే సాక్రిఫైజ్ అనే పదం ఉన్నప్పుడు ఎప్పుడు జరగాలి అంటే నిఖిల్తో కాన్వర్జేషన్ జరిగినప్పుడు, ఆ తర్వాత అతను కానీ తీసేస్తే అది సాక్రిఫైజ్. నిఖిల్తో కాన్వర్జేషన్ తర్వాత బిగ్ బాస్ అలా కుదరదు, అందరూ డిస్కస్ చేసుకుని ఒకరిని తీసేయాలి అని చెప్పినప్పుడు, దెర్ ఈజ్ నో పాయింట్ అబౌట్ సాక్రిఫైజ్ అనేదే లేదు. ఎందుకంటే అందరూ డిస్కస్ చేసుకొని తీసుకోవాలన్నప్పుడు సాక్రిఫైజ్ వాళ్ళు చేస్తే మళ్ళీ బిగ్ బాస్ ఒప్పుకోనట్టే కదా దాన్ని. నిఖిల్తో మాట్లాడిన తర్వాత బిగ్ బాస్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంటే అది సాక్రిఫైజ్. బిగ్ బాస్ అందరూ మాట్లాడుకోమన్న తర్వాత సాక్రిఫైజ్ అనే మాటే లేదు. అది నాగమణికంట పాయింట్. ఖచ్చితంగా బిగ్ బాస్ టీం నాగమణికంటకి అగెనిస్ట్గా మాట్లాడే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. దయచేసి టీం వారు కూడా ఖచ్చితంగా దీని గురించి చాలా బాగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. దయచేసి మీకు నా పాయింట్ నిజంగా ఈ పర్టికులర్ లాజికల్ పాయింట్ అర్థమైతే ఈ వీడియో కింద లైక్ చేసి కామెంట్ జెన్యూన్గా నాకు పాజిటివ్గా పెట్టండి ప్లీజ్. తర్వాత ఇంకా ఏం జరిగింది చూడండి. నిఖిల్ అది కాదురా అన్న తర్వాత నాగమణికంట నువ్వు యాక్సెప్ట్ చేసావు స్మైల్తో, నేను ఓకే అనుకున్నాను అనేసి మామ నువ్వు యాక్సెప్ట్ చేసావు స్మైల్తో, అందుకని నేను ఓకే అన్నాను, నువ్వు ఎందుకు వెళ్ళిపోవడం అని అనగానే నిఖిల్ నువ్వేమన్నావు, స్టూపిడ్ డెసిషన్ తీసుకోవద్దు అనేసి అన్నావు. అదే కదా స్టూపిడ్ డెసిషన్ తీసుకోవద్దు, నిన్ను గిల్టీ ఫీల్ అయ్యి స్టూపిడ్ డెసిషన్ తీసుకోవద్దు, నువ్వే ఈ టాస్క్లో బాగా లేదు కదా అందుకని గిల్టీ ఫీల్ అవుతావేమో, స్టూపిడ్ డెసిషన్ వద్దంటే అని నవ్వుతుడు. దానికి తీసుకుంటాడేమో అనుకుని నువ్వు కావాలంటే నీకు బదులు నేను వెళ్తాను అన్నట్టు అంటాడు. అదే అంటాడు, అంటే అందరికి బదులు అండు, నువ్వు పోయే పడితే నేను పోతా అన్నట్టు అంటాడు నాగమణికంట. చూడండి పాపం లైవ్. తర్వాత నిఖిల్ తర్వాత మన టీం డిస్కషన్లో సోనియా మాట్లాడేటప్పుడు మధ్యలో ఆపి నువ్వు స్టెప్ బ్యాక్ అయ్యావు, అది నిజం, అది నాగమణికంట చేసిన తప్పు. దానికి నాగమణికంట కూడా అంటాడు నా తొత్తర వ్యవహారం, నా తొత్తర పనులు ఇవన్నీ నాకు తెలుసు, నాదే తప్పు అంటాడు. ఆ పర్టికులర్ పాయింట్ నాగమణికంట తప్పు. కానీ ఆల్రెడీ అక్కడ సోనియా నాగమణికంట పేరు చెప్పా, యష్మి నాగమణికంట పేరు చెప్పా, ఆల్రెడీ మెజారిటీ వచ్చా. ఎందుకు అక్కడ నాగమణికంట తెలీదా? నిఖిల్ ఏమన్నా పృథ్వీ పేరు చెప్తాడా, నిఖిల్ ఏమన్నా సోనియా పేరు చెప్తాడా, నిఖిల్ యష్మి పేరు చెప్తాడా, పృథ్వీ ఏమన్నా సోనియా పేరు చెప్తాడా, నిఖిల్ పేరు చెప్తాడా, యష్మి పేరు చెప్తాడా? ఎలా అవుతుంది అక్కడ? ఎలాగూ ఇతనికే పేరు చెప్తారు అందరు కలిసి, ఆల్రెడీ ఇద్దరు పేర్లు చెప్పిన తర్వాత తెలీదా? ఎలాగూ చెప్తారు. దట్టు నిఖిల్తో ఆల్రెడీ మాట్లాడండి అతను ఏమని, నువ్వు పోవాలి అనుకుంటే నేను వెళ్ళడానికి కూడా రెడీ అని. ఆ పాయింట్లో కూడా నిఖిల్ కూడా అతని పేరు చెప్తాను తెలుసు కాబట్టి అతను ఇంకెలాగా అయిపోయిందని తీసుకున్నాడు. ఇక్కడ సాక్రిఫైస్ అనే పదం ఎలా వస్తుంది? బిగ్ బాస్ టీం ఇది ఒక్క లాజిక్ పాయింట్ పట్టుకుంటే నిఖిల్ క్లాన్ని తుడిచి అడిగి కడిగి పడేయచ్చు. ఎలారా సాక్రిఫైజ్ అంటారు మీరు? సాక్రిఫైజ్ ఒప్పుకోకుండానే కదా మీరు డిస్కస్ చేసుకోమని చెప్పమంటే డిస్కస్ చేసుకుని నాగమణికంట పేరు చెప్పి అతను ఇంకెలాగూ అయిపోయింది అనేసి సరే నేను స్టెప్ బ్యాక్ అవుతాలే అనేసి అతని రీజన్స్ అతను చెప్తే దాన్ని సాక్రిఫైజ్ కిందకి ఎలా కన్వర్ట్ చేస్తారు మీరు? సాక్రిఫైజ్ ఒప్పుకునే పడితే నిఖిల్తో మాట్లాడేటప్పుడు ఒప్పుకుంటారు కదా. ఇంకా సోనియా ఏమంటారు తెలుసా, నాగమణికంట సార్ రే బిగ్ బాస్ చెప్పాక అందరూ ఓటు వేయాలి అన్నాడు కదా, ఒక్క వ్యాలిడ్ పాయింట్ వస్తే స్టెప్ బ్యాక్ అవ్వడం అనుకున్నా ఏమన్నాడు. ఇక్కడ కూడా వ్యాలిడ్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మమ్మల్ని నేను ఏం చేశానంటే బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఒక్క వ్యాలిడ్ పాయింట్ వచ్చినా నేను స్టెప్ బ్యాక్ అవుదాం అనుకున్నా, కానీ ఇద్దరు మాట్లాడిన తర్వాత కూడా నాకు ఎక్కడ వ్యాలిడ్ పాయింట్స్ రాలేదు, హర్ట్ఫుల్ అవుతున్నాయి, ఇంకా పోయే కొద్ది హర్ట్ఫుల్గా ఉంటున్నాయి ఆ పాయింట్స్ అనేసి నేనే కలెక్టివ్ డెసిషన్ ఇదే కదా అనేసి నేను నా పాయింట్లు చెప్పుకొని అతని పాయింట్లు కూడా మీరు గమనించలేదు. అతనికి అతను స్ట్రాంగ్ అని చెప్పుకుంటూనే వైజ్గా డెసిషన్ తీసుకున్నాడు. నేను మెంటల్ స్ట్రెంత్ ఫిజికల్ స్ట్రెంత్ నాకు ఉంది, కానీ నా మెంటల్ స్ట్రెంత్ని సోనియా, నా ఫిజికల్ స్ట్రెంత్ని పృథ్వీ రీప్లేస్ చేస్తారని తెలివిగా చెప్పుకొని స్టెప్ బ్యాక్ అయ్యండి. ఎందుకంటే ఇంకా పెంట చేసుకోవడం ఎందుకు, ఇంకా నెగిటివ్లు చెప్తున్నారనే సెన్స్లో అది సాక్రిఫైస్ కాదు. మణికంఠ వర్షన్ నో నేను సాక్రిఫైస్ చేయలేదనే వర్షన్లో దెర్ ఈజ్ ఎ వ్యాలిడ్ లాజిక్ అంతే. అది అర్థం కాక వీళ్ళు అటుది పిడిది ఇప్పుడు మణికంఠను పిచ్చోళ్ళ చేసి పిచ్చోళ్ళ మైకి శ్రేసి గందరగోళం చేసేస్తారు. ఆ తర్వాత సోనియా ఏమంటారు తెలుసు, తర్వాత మేము వై నాట్ దిస్ అనేసి డిస్కషన్ కూడా చేస్తాం కదా అంటే అందరూ పాయింట్ చెప్పిన తర్వాత కూడా మా డిసిషన్ మారొచ్చు కదంట. మారద్దా? ఎందుకు?
సొల్లు. అప్పుడు నువ్వు మాకు స్కోప్ ఇవ్వకుండా చీఫ్ మాట్లాడక ముందే గివప్ అన్నావు అంటే పృథ్వీ అక్కడ చీఫ్ డెసిషన్కి ముందే నువ్వు గివప్ ఇచ్చావంటే నాకు మనకి 2 votes అగెనిస్ట్ అయ్యాయి అండ్ రీజన్స్ రాంగ్. నా ఓటు నా మీద వేసుకున్నా ఇంకేం చేశాను? పృథ్వీ నీ మీద నువ్వు వేసుకుంటే అయిపోయింది కదా, నువ్వు వేసుకోవడమే కదా సాక్రిఫైస్ అంటే అంటాడు. ఇలా అర్థం కాలే, సాక్రిఫైస్ అనే పాయింటే లేదు, మీరు డిస్కస్ చేసుకొని చెప్పమన్నాడు. ఇతనికి ఒక వర్షన్ ఉందా? అతను ఒక పాయింట్ చెప్పుకోవాలా? సింపుల్ కదా, ఇతను ఒక పాయింట్ చెప్పుకోవాలి, ఎవరో ఒకరి పేరు చెప్పాలా, అతని పేరు చెప్పుకున్నాడు. దాంట్లో అతని పేరు చెప్పుకుంటే సాక్రిఫైస్ అనే పాయింట్ వాళ్ళు తెస్తున్నారు. బిగ్ బాస్ చెప్పాడు కదా సాక్రిఫైస్ లేదు, నిఖిల్ మనకట్ట మాట్లాడుకోవడం చెల్లదు, మీరు అందరూ డిస్కస్ చేసుకుని ఒక పాయింట్ చెప్పమని చెప్పాడు కదా. చెప్పాడంటే సాక్రిఫైస్ అనే పాయింట్ ఆడున్నాడా? 3వ వర్షన్ మాట్లాడుతున్నాడు. ప్లస్ ఎలాగో హర్ట్ఫుల్గా ఉంటున్నాయి, మీరు కరెక్ట్గా చెప్పండి, నేను గట్టి పాయింట్లు చెప్పుకొని నేనే ఓకే అన్నాను, ఎలాగో అది చెప్తారని పిచ్చోని చేస్తున్నారు. నా తప్పు ఏంటంటే నా నోరు తొత్తరా, నేను జిప్పేసుకొని కూర్చుంటాను నా నోరుకి. ఆ తర్వాత సోనియా సాక్రిఫైస్ కాదు టాక్టిక్, యు ఆర్ ప్లేయింగ్ అరౌండ్ ద టీమ్, టాక్టిక్ ప్లే చేస్తున్నావు. నాగమణికంట చీఫ్ మిస్టేక్ చేస్తాడు, చీఫ్ ఎక్కడ మిస్టేక్ చేసి అతను చేసుకుంటాడేమో, అతను తీసేసుకుంటాడేమో, హెల్ప్ చేద్దామని అక్కడ చెప్పాను నీతో. నాగమణికంట ఇంకో మాట్లాడు, హీ నాడెడ్ హిస్ హెడ్, దానికి నేను బయటికి వెళ్ళిపోతావేమోరా నువ్వు గిల్ట్ ఫీల్ అయ్యా అంటే హీ నాడెడ్ హిట్ హెడ్ ఆల్సో. కాబట్టి నేను అతను ఎలా అంటాడనేసి అన్నానంటే సోనియా నో, నిఖిల్ వాడు ఏం చేశాడంటే నీతో మాట్లాడడానికంటే అరగంట ముందే నాతో నేనైతే సాక్రిఫైస్ చేయనని నిఖిల్ అన్నాడు. ఎందుకు దొంగ అట్లా నిఖిల్? సోనియా అన్నాడంట నేను అట్లా సాక్రిఫైస్ చేస్తాను, నేనైతే చేయను అన్నాడంట. కానీ నిఖిల్ నాగమణికంటతో మాత్రం నేను తీసుకుంటావేంటంటే దొంగ స్మైల్ వేసాడు. అంటే అతను మాట్లాడిన విధానం అట్లేం లేదు లేరా మాట్లాడదామని అలా నైస్గా వేసాడు, అయిపోయింది. ఆ తర్వాత నిఖిల్ నేను అలా నవ్వే అంతే అన్నట్టుగా చూపిస్తాడు కూడా. తర్వాత చాలా డిస్కషన్ తర్వాత సోనియా నాకు సార్ చెబితేనే వెళ్ళినా వీడు మన మాటలు ఏమింటాడు, వదిలేసేయి, అరే నేను ఎలిమినేట్ అవుతారా, ఇవన్నీ నాకు వద్దురా ప్లీజ్ పోండ్రా నాయన, నేను ఒకరికి అర్థం కాను, నాకు ఇంకొకరు మీరేం అర్థం కారు ఏంటో అనేసి బాధపడతా ఉండు. సీత నబీల్తో ఏమంటుందంటే బిగ్ బాస్ టెస్ట్ చేశారు రా వీళ్ళని, ఇది హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్, వీళ్ళకి అర్థం కాక చెత్త డెసిషన్ తీసుకున్నారంటే నైనికానికో ఎంకరేజ్ చేశారు కదా, ఇది వ్యాలిడ్ పాయింట్. నిఖిల్తో చెత్త గేమ్ ప్లాన్ ఏంటంటే నిఖిల్ది, నైనికా మొన్న లాస్ట్ బాల్ నైనికా వేస్తుంటే ఎంకరేజ్ చేశారు తెగ, నైనికా కమాన్ వాళ్ళ టీం అంతా. అది ఎందుకు ఎంకరేజ్ చేస్తారంటే వెంటనే వీళ్ళందరూ అంటారు అది గేమ్ ప్లాన్, నైనికాకి ఏదో పెద్ద సపోర్ట్ చేస్తున్నట్టుగా వేశారు, సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశాడు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి 2 బాల్ పడినాయి, ఎలా గెలవరని ప్లాన్గా చేశాడు అంత మించి. అది నిజం అనిపించింది. ఆ తర్వాత ఇంకా ఎట్లా ఉంటుందంటే కామెడీ చూడండి, ఆ సోనియా నబీల్ని మనతో కంపేర్ చేయడం ఏంట్రా అంటుంది. మరి అంత స్ట్రాంగ్గా ఇల్లు అనుకున్నప్పుడు నబీల్తో ఆడొచ్చుగా, నబీల్ ఎందుకు పీకారు? పోసుకోవడానికి పీకారు. కాకపోతే ఎంత వర్స్ట్గా ఉన్నాయంటే ఆ కంపారిజన్లో అవన్నీ సుత్తుగా ఉన్నాయి. ఇక్కడ మనకంటే తప్పు ఏంటంటే, మనకంటే టోటల్ మనిషిలో తప్పు ఏంటంటే సడన్గా ఫ్లిప్ అవుతున్నట్టుగా పిచ్చిగా బిహేవ్ చేస్తూ చూసినా దానివల్ల అతని మాటలు పిచ్చిగా ఉంటాయి అన్నట్టుగా అనుకుంటున్నారు. కానీ ప్రతి దాంట్లో వ్యాలిడ్ ఉంటుంది, రీజన్ ఉంటుంది. అప్పుడప్పుడు సైక్ అవ్వడం వల్ల అర్థం కావట్లే. నాకు అర్థమైన దాని ప్రకారం దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ సాక్రిఫైస్, ఎందుకంటే బిగ్ బాస్ సాక్రిఫైస్ని ఒప్పుకోలేదు కాబట్టి అక్కడ. ఇంకా బిగ్ బాస్ టీం ఏం చేస్తుందో చూసే జనాలు ఏం చేస్తారో తెలియదు. నా 100% ఎఫర్ట్స్ పెట్టి జెన్యూన్గా నాకు అనిపించింది చెప్పా. దీంట్లో ఎటువంటి పక్షపాతాలు ఏం లేదు, నేను చూసిన దాన్ని బట్టి నా లాజిక్స్ని బట్టి చెప్పా. అవతల వాళ్ళు మీ ఒపీనియన్ ప్రకారం మనకంటే వేస్ట్ సైగా ఏందట్ చేశాడు అనేసి మీరు అన్న కూడా నాకేం ప్రాబ్లం లేదు. మీ వర్షన్ మీరు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. నేను చెప్పే మాటలు కానీ నా ఎక్స్ప్లెనేషన్ తీరు కానీ నా ఎఫర్ట్స్ కానీ నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. వీడియో లెంత్ ఏముంటుంది మీరే అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.